ప్రారంభించడం కోసం శ్రీ శ్రీనివాస్ మరంగంటి గారు. ధన్యవాదాలు సార్. మీ వీడియో సభాయ నమః. మీ వీడియో రావట్లేదు మరంగంటి గారు. రైట్. సభాయ నమః. శుభోదయం మహోదయం నవోదయం, శుభోదయం మహోదయం నవోదయం. మన కర్ణాటక తెలుగు రచయితల సమాఖ్యకు శుభోదయం మహోదయం. సకల కళా స్వరూపిణి కన్నడాంధ్ర భారతి, సకల కళా స్వరూపిణి కన్నడాంధ్ర భారతి, తెలుగువాణి శారదా శుభోదయం నవోదయం. సుహృద్భావతరంగిణికి పచ్చగజ్జ విలాసినికి, సుహృద్భావతరంగిణికి పచ్చగజ్జ విలాసినికి, సత్య శాంతి ప్రేమకి నెలవైన, సత్య శాంతికి ప్రేమకి నెలవైన మన సమాఖ్యకు మహోదయం నవోదయం. శుభోదయం మహోదయం నవోదయం. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ మరంగంటి గారు. సమాఖ్య గీతాన్ని ప్రార్థనా గీతంగా ఈ సరళి నుంచి మేము ప్రారంభించాం. మీ అందరికీ నచ్చి ఉంటుందని ఆశిస్తున్నాం. నేటి కార్యక్రమానికి విశిష్ట అతిథిగా చేసినటువంటి డాక్టర్ కందేపి రాణి ప్రసాద్ గారికి కర్ణాటక తెలుగు రచయితల సమాఖ్య బెంగళూరు వారి నుండి ప్రత్యేకమైన సాదర స్వాగతం. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం మేడం. నేటి యువత ప్రధానాంశంగా నేటి కవి సమ్మేళనం 3వ సరళిది. కానీ మొత్తం గత 2 నెలలుగా సమాఖ్య నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాల సరళి చూసుకున్నట్టయితే ఇది సిరీస్ నెంబర్ 7. నేటి యువత గత 2 దశాబ్దాల పైగా చూసుకున్నట్టయితే చివరి స్టాటిస్టిక్స్ విద్యాధికులుగా, తెలివైన వారుగా, ఇంతకు ముందు తరాల కంటే కూడా ఆలోచన పరులుగా ఉండడం అనేటువంటిది అభిలషణీయమైనటువంటి విషయమే. అయితే దీంతో పాటుగా వారికి తెలియకుండానే యువత సాంకేతిక పరమైనటువంటి ప్రభావాలు కానివ్వండి, మిగతా విషయాల ప్రభావం వల్ల కొంత సెన్సిటివ్ గా తయారవుతున్నారు. వాళ్ళ నడత నడవడిక కొంత ఆందోళనకరంగా పరిణమించడంతో సమాఖ్య నేటి యువతను ప్రధాన అంశంగా తీసుకుని సీనియర్ కవుల నుండి, ఇప్పుడిప్పుడే రాస్తున్న యువ కవుల నుండి కూడా కవిత్వాన్ని ఆశించడం జరిగింది. తద్వారా ఈ రోజు ఈ సమావేశం. గత వారం రోజులుగా స్టాటిస్టిక్స్ చూసుకున్నట్టయితే తెలంగాణలో ఒక ఇంటర్మీడియట్ చదువుతున్న కుర్రాడు తన సెల్ ఫోన్ కొనివ్వలేదని ఆత్మహత్య చేసుకున్నాడు. అలాగే ఢిల్లీలో నీట్ చదువుతున్నటువంటి ఒక అమ్మాయి నీట్ ఎగ్జామ్ రాస్తే ఆ అమ్మాయికి మార్కులు 6 మార్కులే అని చెప్పేసి రావడంతో మనస్తాపం చెంది వెంటనే సూసైడ్ చేసుకుంది. సూసైడ్ చేసుకుని మర్నాడే వీడు పెట్టిన రీవాల్యుయేషన్ ప్రకారం చూస్తే ఆ అమ్మాయికి 596 మార్కులు వచ్చినాయి. ఆ 5-9 మార్క్స్ కార్డు మిస్ అయింది. ఎందుకు ఇట్లా జరుగుతుంది? ఎందుకు ఇంత సెన్సిటివ్ అయ్యారు ఈ రోజు యువత? ప్రతి చిన్న విషయానికి ఆత్మహత్య చేసుకోవడం, ప్రతి చిన్న విషయానికి అలగడం, ప్రతి చిన్న విషయానికి పెద్దలపై తిరుగుబాటు చేయడం, ఈ రకమైనటువంటి ఆలోచన ధోరణి ఎందుకు వస్తుంది అనేటువంటిది అంశం ప్రధానంగా ఈ కవి సమ్మేళనం నిర్వహించడం. దీనికి ప్రత్యేక విశిష్ట అతిథిగా డాక్టర్ గారు ఉన్నారు. వారు బాల సాహితీవేత్త కూడా. వారు తమతో తర్వాత ఈ కార్యక్రమం నుంచి ముచ్చటిస్తారు. ఇక ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించవలసిందిగా నేటి సమన్వయకర్తల్లో ఒకరైనటువంటి సమాఖ్య సంయుక్త కార్యదర్శి అయినటువంటి శ్రీమతి ఎంవి లక్ష్మి గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీమతి ఎంవి లక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోండమ్మా. ధన్యవాదాలండి. శ్రీనివాస్ వాసుదేవ్ గారు చక్కటి స్వాగత వచనాలు పలికారు. ప్రతిష్టాత్మకమైనటువంటి మా కర్ణాటక తెలుగు రచయితల సమాఖ్య అధ్యక్షులు శ్రీ బొగ్గవరపు మాల్యాద్రి గారిని తమ అధ్యక్షోపన్యాసం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం, అందరికీ నమస్కారం. రాష్ట్రేతర తెలుగు వారిలో ముఖ్యంగా కన్నడ రాష్ట్రంలో స్థిరపడ్డ తెలుగు వారిలో భాషాభిమానాన్ని అలాగే సాహిత్యాభిమానాన్ని పెంపొందించి తెలుగు కళలు సాంస్కృతిక మూలాలకు దూరం కాకుండా ముడిపడేందుకు ఒక వారధిలా నిలవాలని సత్సంకల్పంతో కర్ణాటక తెలుగు రచయితల సమాఖ్యను ఏర్పాటు చేయడం జరిగింది. సమాఖ్యను స్థాపించిన క్షణం నుండి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాము.
ఈ కార్యక్రమాలకు తెలుగు రాష్ట్రాల నుండి అలాగే తెలుగేతర రాష్ట్రాల నుండి కూడా ఎందరో లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి ప్రముఖులను ఆహ్వానించాము. ఈ కార్యక్రమాల కోరు జోరు తగ్గేది కాను కానీ అకస్మాత్తుగా కరోనా మహమ్మారి ప్రవేశించి మానవాళిని అంతటిని తన కర్కశమైన ఉక్కు పిడికలలో బంధించింది. దీంతో ప్రపంచం మొత్తం స్తంభించిపోయిన విషయం మీ అందరికీ తెలిసిందే. కరోనా మా లక్ష్య సాధనకు అడ్డుపడింది, కానీ మనసుంటే మార్గం ఉంటుందన్న సూత్రాన్ని ఆవహింపజేసుకొని మేము ఈ జూమ్ ను ఆశ్రయించాం. మా కార్యక్రమాలను జూమ్ ద్వారా నిర్వహించాలనుకున్నాం. విపత్తు సమయంలో సాంకేతికతను వినియోగించుకోవడం తప్పనిసరి అయిన ఈ నేపథ్యంలో ధారావాహికంగా నిర్వహిస్తున్నటువంటి కవి సమ్మేళనాల్లో ఇది 7వది. దీంతో పాటు తరతరాల పద్యం అని చెప్పి డాక్టర్ రాధాశ్రీ గారిచే ఒక 2.5 గంటల సేపు ఒక ధారావాహికంగా ఒక పద్యం నాటి నుంచి నేటి వరకు ఎలా ఉంది అనే అంశం పైన కూడా ఆయన ఒక మంచి ప్రసంగాన్ని చేశారు సమాఖ్య ఆధ్వర్యంలో. గత సమ్మేళనాల ఎంతో విజయవంతం కావడంతో మా ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని పెంచింది. దాంతో సమాఖ్య బాధ్యత కూడా రెట్టింపైంది. ముఖ్యంగా మేము అడగగానే సమాఖ్యపై ఉన్న అభిమానంతో నేటి ఈ కవి సమ్మేళనానికి ఏదో డిస్టర్బెన్స్ వస్తా ఉంటుంది. ముఖ్యంగా మేము అడగగానే సమాఖ్యపై ఉన్న అభిమానంతో నేటి ఈ కవి సమ్మేళనానికి విశిష్ట అతిథిగా పాల్గొనేందుకు అంగీకరించినటువంటి ప్రముఖ బాల సాహిత్యవేత్త డాక్టర్ కంటేటి రాణిప్రసాద్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వారి గురించి మరిన్ని విషయాలు మా సమాఖ్య ప్రధాన కార్యదర్శి శ్రీ కళ్ళే వెంకటేశ్వర శాస్త్రి గారు కూడా తెలియజేస్తారు. డిస్టర్బెన్స్ ఉందండి, ఎవరో కొంచెం మ్యూట్ చేసుకోండి. అలాగే ఈనాటి కవి సమ్మేళనంలో పాల్గొంటున్న కవులందరికీ కూడా శుభకామనలు. ప్రతి కార్యక్రమానికి ఎంతో ఓర్పుతో శ్రమిస్తున్నటువంటి మా కార్యవర్గ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ మరొక్కసారి నమస్సులు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని చెప్పి సంయుక్త కార్యదర్శి శ్రీమతి ఎం వెంకటలక్ష్మి గారిని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఎంవి లక్ష్మి మేడం కొనసాగించండి. ధన్యవాదాలండి మాల్యాద్రి గారు. మొత్తం మన కార్యక్రమాలన్నిటికీ కూడా మీరు రథసారథి. ఇప్పుడు మా సమాఖ్య కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ కొలిశెట్టి సంజీవ్ గారిని సమాఖ్య సభ్యుల పరిచయం చేయవలసిందిగా కోరుతున్నాను. ఎంవి లక్ష్మి గారు మీరు వీడియో ఓకే. థ్యాంక్ యూ లక్ష్మి గారు. ఈ అవకాశం ఇచ్చిన మా సమాఖ్య మిత్రులందరికీ ధన్యవాదాలు చెప్తూ, సమయాభావం వల్ల ఎక్కువగా టైం తీసుకోదలుచుకోలేదు. సమాఖ్య మిత్రుల చిరు పరిచయాలతో ముగించాలనుకుంటున్నాం. మీ అందరికీ తెలుసు, మాల్యాద్రి గారు కర్ణాటక తెలుగు రచయితల సమాఖ్య అధ్యక్షులు. ఆయనకు కర్ణాటక తెలుగు రచయితల సమాఖ్యకు అధ్యక్షులుగానే కాకుండా ఆయన ఒక జర్నలిస్ట్గా, క్రైమ్ రిపోర్టర్గా, జర్నలిస్ట్ యూనియన్ నేతగా ఎన్నో సన్మానాలు సత్కారాలు అందుకున్నారు. భారతదేశంలోనే కాదు, భారతదేశం బయట కూడా ఆయన సత్కారాలు అందుకున్నారు. సో ఆయన గురించి మీకు ఎక్కువగా చెప్పదలుచుకోలేదు. ఆయన గురించి మాకంటే మీకే బాగా తెలుసని భావిస్తున్నాను. నా తర్వాత పరిచయం మా శాస్త్రి గారు. వారు కర్ణాటక తెలుగు రచయితల సమాఖ్యకు ప్రధాన కార్యదర్శిగా ఉంటూ మాకు కావలసిన అన్ని రకాల అవసరాలను తీరుస్తూ మా సమాఖ్య కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. ఆయన వృత్తిపరంగా చార్టెడ్ అకౌంటెంట్, కానీ ఆయనను చూస్తే ఎవరు చార్టెడ్ అకౌంటెంట్ అని అనిపించరు. ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కూడా నవ్వుతూ ఉన్నారు. సో
ఆయన ఆయన 300కు పైగా కవితలు రచనలు చేస్తున్నారు ఇప్పటిదాకా. దానితో పాటు ఈయన మ్యూజిక్ థెరపీతో ఒక మ్యూజిక్ స్కూల్ని నడుపుతున్నారు. సో దాని ద్వారా మానసిక వికలాంగులకు చాలా సేవలు చేస్తూ చాలా ఇంప్రూవ్మెంట్స్ తీసుకొచ్చారు. వారి స్టూడెంట్స్ చాలా మంది మా ప్రోగ్రామ్స్ కూడా వచ్చారు. మా ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేసి వారి స్కిల్ను కూడా చూపించారు. థ్యాంక్ యూ శాస్త్రి గారు. నా తరువాత పరిచయం చండీశ్వర్ గారు. మా చండీశ్వర్ గారు వృత్తిరీత్యా ఈయన బ్రిగేడ్ అనే కంపెనీలో హెచ్ఆర్ కమ్ అడ్మిన్ మేనేజర్గా ఉంటారు. ఆయన ఇంతకు ముందు ఎయిర్ ఫోర్స్లో పనిచేశారు. ఎయిర్ ఫోర్స్లో ఒక 25-30 సంవత్సరాలు ఉన్నారు కాబట్టి రకరకాల దేశాలు, రకరకాల రాష్ట్రాలు చూసి తెలుగు, ఇంగ్లీష్, కన్నడ అన్ని భాషల్లో కవితలు రాసేస్తూ నాకు ఏ లాంగ్వేజ్ లేదు అన్నట్టుగా అన్ని భాషల్లోనూ రాసేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సార్. మనము ఆ హిందీ కవితా సమ్మేళనం నిర్వహించాము. అలాగే కళాకారుల కోసం ఆర్ట్ ఎగ్జిబిషన్స్ అవి కూడా చేశాం. థ్యాంక్ యూ. నా తర్వాతి పరిచయం మరంగంటి గారు. మరంగంటి శ్రీనివాస్ గారు. వీరు ఒక ఐటీ కంపెనీలో మేనేజర్గా ఉంటూ ఈ సాహిత్యం వైపు చాలా ఇష్టంగా ఉంటూ మా సమాఖ్యకు అన్ని రకాల తోడ్పాటుతో పాటు అన్ని రకాల సలహాలను ఇస్తూ కవితలను, రచనలను చక్కగా చేస్తారు. వారి మాట కూడా కవిత్వం లాగానే ఉంటుంది. సో థ్యాంక్ యూ సార్. నా తర్వాత పరిచయం ఎంవి లక్ష్మి గారు. ఎంవి లక్ష్మి గారు ఎంఏ తెలుగు, ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ సాంస్క్రిట్లో ఉన్నారు ఇప్పుడు. మేడం మీ సర్టిఫికేట్ కోసం వెయిట్ చేస్తున్నాం, ఎంఏ సాంస్క్రిట్ సర్టిఫికేట్ కోసం. వీరు అన్ని రాష్ట్రాల్లో వీరి రచనలు చాలా పాపులర్. సో వీళ్ళు ఢిల్లీలో ఉన్నప్పుడు ఢిల్లీ సావనీర్లలో, ఢిల్లీ ఈ మీడియాలోనూ చాలా చేశారు. రేడియోలోనూ పార్టిసిపేట్ చేస్తుంటారు. రేడియోలో చాలా ప్రోగ్రామ్స్ చేశారు. థ్యాంక్ యూ మ్యామ్. సో నా తర్వాత పరిచయం శ్రీనివాస్ వాసుదేవ్ గారు. వీరు ఇంగ్లీష్ తెలుగులో కవితలు రాస్తుంటారు. వీరు వృత్తిరీత్యా అసిస్టెంట్ ప్రొఫెసర్ బెంగళూరు నార్త్ యూనివర్సిటీలో. ఇప్పుడు కరోనా వలన ఆన్లైన్ క్లాసెస్ చేస్తూ ఉంటారు. వీరి కోర్ సబ్జెక్ట్ వీరి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కు టీచ్ చేస్తూ ఉంటారు. ఈయన కవిత్వం గురించి చెప్పాలి అంటే కవిత్వం అనేది ఒక ఇమోషన్. ఆ ఇమోషన్కు ఒక ఆలోచన వచ్చి ఆ ఆలోచనకు 4 పదాలు తోడైతే ఎట్లా ఉంటుందో వీరి కవిత్వం ఇలా ఉంటుంది. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంకా మా సభ్యులు కొంతమంది ఇవాళ లేరు, అందుకని పరిచయం చేయదలుచుకోలేదు. సో ఇక ఆఖరి పరిచయం నేనే. నా పేరు సంజీవ్. లక్ష్మి గారు చెప్పినట్టు ఈ సమాఖ్యకు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉంటున్నాను. సో మా మిత్రుల సహాయంతో నేను కూడా అలా రాస్తూ ఉంటాను. సో అది నా పరిచయం. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి సంజీవ్ గారు. ఇప్పుడు మా సమాఖ్య ప్రధాన కార్యదర్శి శ్రీ కళ్ళే వెంకట శాస్త్రి గారు మన విశిష్ట అతిథి నేటి సమావేశానికి, కవి సమ్మేళనానికి విశిష్ట అతిథి అయినటువంటి డాక్టర్ కందేపి రాణి ప్రసాద్ గారిని పరిచయం చేస్తారు. మ్యూట్ చేసుకోండి అందరూ దయచేసి. శాస్త్రి గారు అన్మ్యూట్ చేసుకోండి. ఓకే. ఈ అంతర్జాల కవి సమ్మేళనానికి విచ్చేసిన గండిలందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇక మన విశిష్ట అతిథి గురించి, ఆధునిక కవితా ప్రక్రియ ద్వారా బాలల అంతరంగాన్ని ఆత్మీయంగా ఆవిష్కరిస్తున్న నేటితరం కవయిత్రులలో డాక్టర్ కందేపి రాణి ప్రసాద్ ముందు వరుసలో నిలుస్తారు. బాల సాహిత్య సృజన వ్యాప్తి కోసం ఆమె చేస్తున్న కృషి అప్రూపమైంది. గాయపడిన బాల్యాన్ని ప్రేమగా అరచేతుల్లోకి తీసుకొని ఆ చిన్నారుల గుండెల నిండా ఆత్మవిశ్వాసపు ఆక్సిజన్ నింపుతున్నారు. ప్రకృతికి దూరంగా ఊపిరి సలపని ఉక్కు గోడల మధ్య నలిగిపోతున్న చిట్టి తల్లులకు స్వచ్ఛమైన బాలగేయాలను నేర్పి స్వేచ్ఛా ప్రపంచంలో ఓలలాడిస్తున్న అమృత వర్షిణి ఆమె.
పిల్లలకు హాయిగా చదువుకోగలిగే సులభ శైలిలో బాల గీయాలని రాసి పిల్లలకు నేర్పిస్తున్నారు. అందమైన చిత్రాలను స్వయంగా గీసి వాటికి సందేశాత్మక కథలు చెప్పి చిన్న వయసు నుంచే వారిలో నైతిక విలువలు పెంపొందిస్తున్నారు. చదువుల ఒత్తిడిలో ఒంటరి పక్షులై సతమతమన్న లేత హృదయాలకు ఆమె అక్షర లేపనాలు అద్ది కొత్త బంగారు లోకంలో విహరించేందుకు తమ వంతు సాహితీ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. బాల బాలికలే దేశానికి వెలకట్టలేని సంపద అంటున్న బాల సాహితీవేత్త, పరిశోధకురాలు, కవయిత్రి, చిత్రకారిణి శ్రీమతి డాక్టర్ కందేపి రాణి ప్రసాద్ తెలంగాణ రాష్ట్రంలో సిరిసిల్లలోని సృజన్ చిల్డ్రన్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉంటున్నారు. సొంత ఊరు ప్రకాశం జిల్లా చీరాల. తండ్రి అంగల కుదిటి సుందరాచారి, తల్లి అంగల కుదిటి గోవిందమ్మ. తండ్రి స్వాతంత్ర సమర యోధుడు. అందువల్లనే అనుకుంటా చిన్నప్పటి నుంచి సామాజిక చైతన్యానికి మనసు మొగ్గింది ఆవిడకి. డాక్టర్ను చేయాలన్న తండ్రి కోరికను తీర్చలేకపోయినా బాలగేయాలపై దృష్టి పెట్టారు. ఇంకొల్లులో ప్రాథమిక విద్యను, చీరాలలో ఇంటరు, డిగ్రీ, దూర విద్య ద్వారా ఎంఏ తెలుగు, ఎంఏ జువాలజీ, డాక్టరేట్ పట్టం అందుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో ఎంఎస్సి, ఎంఏ, పిహెచ్డి, రాష్ట్ర భాషా ప్రవీణ, దక్షిణ భారత హిందీ ప్రచార సభ ద్వారా 1991లో పూర్తి చేశారు. 1984-85 మధ్య నేషనల్ అడల్ట్ అండ్ కంటిన్యూస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ లో ఇన్స్ట్రక్టర్ గా పనిచేశారు. 1998 నుంచి 2007 వరకు కాకతీయ యూనివర్సిటీలో కౌన్సిలర్ గా చేశారు. భర్త డాక్టర్ కందేపి ప్రసాదరావు చిల్డ్రన్ స్పెషలిస్ట్. ఎవరూ పరిశోధన చేయని బాల సాహిత్యంలో వైజ్ఞానిక రచనలు అనే అంశంపై డాక్టరేట్ పొందారు. శరీరంలోని 30 అంగాలపై సైన్స్ అంశాలపై పొడుపు కథలు, మినీ కవితలు రాశారు. ఆసుపత్రిలో ఇచ్చే మందుల చీటీలో బాలగేయాన్ని ప్రింట్ చేసి ప్రచురించారు. ఆమె రాసిన చిన్న కవిత గులాబీ రంగు బుల్లి కారు, దానిలో వెళ్తాను షికారు, వస్తుంది భలే హుషారు, స్నేహితులందరికీ బేజారు, పొట్టలో నులి పరుగులు పని పట్టేద్దాం, పిల్లల్ని రక్తహీనత నుండి కాపాడుదాం, అలెగ్జాండ్రోల్ మాత్రలు నోట్లో వేసేద్దాం, ఆరోగ్యవంతమైన సమాజం నిర్మిద్దాం. పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో తండ్రి పేరు మీద సాహితీ పురస్కారం ఇప్పటికీ ఇస్తున్నారు. పూల తోట, సరదా సరదా బొమ్మలు, హరివిల్లు, నెలవంక అన్న దాదాపు 17 రచనలు చేశారు. వివిధ పత్రికలలో బాల సాహితీ శీర్షికలు నిర్వహించారు. ఈటీవీలో సుధామయి కార్యక్రమంలో ఆధునిక మహిళలు, పిల్లల పెంపకం విషయంపై ప్రచురించారు. 100కు పైగా వ్యాసాలు ప్రచురించారు. ఆసుపత్రి వ్యర్థ పదార్థాలతో 1500 కళాకృతులను తయారు చేశారు. పిల్లల కొరకు గేయాలు, చిత్రాలతో కూడిన 400 చార్టులను తయారు చేశారు. కళాభారతి, బాల సాహితీ పురస్కారం, కళామిత్ర మొదలైన 25 పురస్కారాలు అందుకున్నారు. ఎన్నో పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఇటువంటి బహుముఖ ప్రతిభ గల శ్రీమతి రాణి కుందేప్ గారు మన ముఖ్య అతిథిగా రావడం మాకు చాలా ఆనందాన్ని ఇస్తోంది. చివరగా ఆమె కళల నుండి జాలువరిన మరో కవిత. చందమామను చావగొడితే చల్లదనం రాదు, తేనెటీగను తెగ నరికితే తీయదనం రాదు, పువ్వులను పిప్పి చేస్తే పరిమళం కాదు, చిన్నారులను చితక బాధితే చదువు రాదు. వివిధ ప్రక్రియల్లో వినూత్న రీతిలో ప్రతిభను చూపుతున్న డాక్టర్ రాణి ప్రసాద్ మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, బాల సాహితీ పథకాన్ని అంతర్జాతీయ వేదికలపై ఆవిష్కరించాలని మా కర్ణాటక తెలుగు రచయితల సమాఖ్య ద్వారా ఆమెను మనసారా కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. నమస్తే. ధన్యవాదాలండి శాస్త్రి గారు. మన రాణి ప్రసాద్ గారి గురించి చక్కటి పరిచయం ఇచ్చారు. ఇప్పుడు డాక్టర్ కందేపి రాణి ప్రసాద్ గారిని తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. నమస్తే. నమస్తే. నమస్తే అమ్మా. మొట్టమొదటిగా కర్ణాటక తెలుగు రచయితల సమాఖ్య తరపు నుంచి ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టి అందరితోటి లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి కవులందరికీ కవి సమ్మేళనాలు నిర్వహిస్తూ పరాయి రాష్ట్రంలో కూడా తెలుగును వసివాడనీయకుండా గుబాళింపజేస్తున్నటువంటి
అధ్యక్షులు మాల్యాద్రి గారికి, మిగతా సభ్యులందరికీ కూడా నా వేల నమస్కారాలు తెలియజేస్తున్నాను. పర్టికులర్ గా ఈ నేటి యువత అనేటువంటి ఒక అంశాన్ని ఎన్నుకోవడంలోనే మీ యొక్క ప్రత్యేకత తెలుస్తోన్నది. ప్రస్తుతం భారతదేశంలో వృద్ధులు పిల్లలు మాత్రమే ఉంటున్నారు, యువత అంతా కూడా అమెరికాలోనే ఉంటున్నది. ఆ యువత గురించి వాళ్లకు ఉన్నటువంటి సమస్యల గురించి ప్రస్తావించడానికి ఇలా ఒక కవి సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరమైనటువంటి విషయము. కర్ణాటక తెలుగు సమాఖ్య వారు అక్కడ పరాయి రాష్ట్రంలో ఉన్నప్పటికీ కూడా తెలుగు వారందరినీ ఒక చోటగా చేర్చి భాషను మర్చిపోకుండా భాష తరపునటువంటి మంచి కార్యక్రమాలు చేస్తూ అందరినీ తెలుగు వారిని ఒక్క చోటగా చేర్చడం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి విషయము. అలాగే సాహితీవేత్తలందరినీ కూడా ఆహ్వానించి వారి చేత కవిత్వ రచనల్లో శిక్షణలు ఇప్పించడం యువతకు మంచి మార్గదర్శకమైనటువంటి విషయాలండి. అలాగే ముందు ముందు బాలల కోసం కూడా మీరు ఏదైనా కార్యక్రమాలు చేపడితే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. ఇంతకు ముందు నుంచి కూడా మాకు గత 30 సంవత్సరాల నుంచి కూడా బెంగళూరు తోటి చాలా అనుబంధమే ఉందండి. మేము అక్కడ ఉండకపోయినప్పటికీ కూడా నేను 95, 94లో అక్కడ ప్రఖ్యాతమైనటువంటి నిమ్హాన్స్ హాస్పిటల్లో మానసిక సమస్యలు ఉన్నటువంటి బాలలకు ఎలా టీచ్ చేయాలి, ఎలా వాళ్ళకి విద్యాబోధన చేయాలి అనేటువంటి అంశంపై నేను అక్కడ ఒక కోర్సు చేశాను, చిన్న కోర్సు. ఆ సందర్భంగా బెంగళూరుకి వచ్చి ఒక 2-3 నెలలు అక్కడే ఉండటం జరిగింది. ఆ తర్వాత నుంచి బెంగళూరు వాతావరణం నచ్చి మేము ప్రతిసారి ఏ కొద్ది సెలవులు దొరికినా కూడా, అంటే ఏ 2-3 రోజులు సెలవు వచ్చినా కూడా బెంగళూరుకు వచ్చి అక్కడ ఉన్నటువంటి చల్లని వాతావరణం గడపడం మాకు బాగా అలవాటైపోయింది. అక్కడ ఉన్న లాల్బాగ్ లోకి వెళ్ళటం కానీ, విశ్వేశ్వరయ్య సైన్స్ మ్యూజియం గురించి నేను ఒక 2-3 ఆర్టికల్స్ కూడా రాశాను. బెంగళూరు గురించి కూడా రాశాను యాత్రా చరిత్రలో భాగంగా. విశ్వేశ్వరయ్య సైన్స్ మ్యూజియం గురించి రాసినటువంటి చరిత్ర చాలా బాగా అందరినీ, పిల్లలందరినీ కూడా, పెద్దవాళ్ళని కూడా ఆకట్టుకుంది బాగా. ప్రస్తుతం విషయానికి వస్తే ఈరోజు నేటి యువత గురించి మాట్లాడుకుంటున్నాం కదా. నాకు అనిపించింది ఏంటంటే నేటి యువత పుట్టిన దగ్గర నుంచి కూడా వారి చూపు, ఆశ, ధ్యాస అన్ని కూడా అమెరికా వైపే కనిపిస్తున్నాయి, వాళ్ళ ఆకాంక్ష కూడా. సరే, అలా ఎందుకు వాళ్ళకి కనిపిస్తున్నాయి అంటే దానికి కారణం కూడా మన తల్లిదండ్రులే అనుకోవచ్చు. అదిగో పక్కింట్లో వాళ్ళ అబ్బాయి అమెరికా వెళ్ళాడు, చాలా డబ్బులు సంపాదిస్తున్నాడు, అదిగో వెనక ఇంట్లో వాళ్ళు పిల్లవాడు వెళ్ళి అక్కడి నుంచి వచ్చేటప్పుడు అమెరికా నుంచి బ్యాగులు తీసుకొచ్చాడు, లేకపోతే అక్కడ ఉన్న వస్తువులేవో తీసుకొచ్చాడు. ఇలాంటి ప్రలోభాలతోటి లేకపోతే గొప్పల కోసము చెప్పుకుంటూ పిల్లల్ని అమెరికా వైపుకి ప్రయాణించేలాగా మనమే వాళ్ళని నేర్పిస్తున్నాము. వాళ్ళు కూడా అదే ధ్యాసలో పెరిగి పెద్దవాళ్ళయ్యి ఎప్పుడెప్పుడు ఎంసెట్ రాస్తామా, బీటెక్ పూర్తయిపోతుందా, జిఆర్ఈ టోఫెల్ ఎప్పుడు కంప్లీట్ చేస్తామా, అమెరికా వెళ్ళి ఎప్పుడెప్పుడు డాలర్లు సంపాదిస్తామా అనేటువంటి ఆలోచనల్లోనే వాళ్ళందరూ ఉంటున్నారు. కాకపోతే దూరపు కొండలు నునుపు అన్నటువంటి సామెత ఇక్కడున్న పిల్లలకి అక్కడికి వెళ్ళాక గాని, అక్కడున్న పరిస్థితుల్ని చూశాక గాని అర్థమవుతుంది. సరైనటువంటి వసతి గృహాలు దొరకక, లేకపోతే వాళ్ళు చిన్న చిన్న ఇళ్లలోనే మగ్గిపోతూ ఎక్కువ డబ్బులు దాచిపెట్టుకొని ఇంటికి తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో, లేకపోతే స్టూడెంట్ వీసా, ఈ జాబ్ వీసా, H1 వీసా, గ్రీన్ కార్డు, అమెరికన్ సిటిజన్షిప్, ఇలా రకరకాల గొడవల్లో పడి వాళ్ళు అక్కడ చాలా బాధలు పడుతుంటారు. తీరా సమస్యలన్నీ దాటుకొని ముందడుగు వేసిన తర్వాత, వచ్చిన తర్వాత ఇండియాకి మాత్రం వాళ్ళకి తిరిగి రాబుద్ది కాదు. ఇంత కష్టపడి సాధించుకున్నాము, ఇక్కడే ఒక ఇల్లు కట్టేసుకొని ఇక్కడే మనం ఉండిపోదాము అన్న ఆలోచనతోటి అక్కడే ఉండిపోతూ ఉంటారు. అలా ఉండటం వల్ల మన భారతదేశానికి కన్న తల్లిదండ్రులకి కూడా నష్టమే. చివరి క్షణంలో తల్లిదండ్రులు పిల్లల కోసం గుమ్మం వైపు చూపులు సారిస్తూ ఎదురు చూస్తూ మరణానికి చేరువలో ఉన్నప్పుడు కూడా పిల్లలు రాక వాళ్ళ మీద ప్రేమను చంపుకోలేక పడేటువంటి బాధలు వర్ణనాతీతం అండి. అక్కడికి వెళ్ళేటువంటి పిల్లలు అది గమనించుకోవాలి. వాళ్ళు తల్లిదండ్రులను చూసుకొని భారతదేశానికి ఉపయోగపడితేనే కదా ఏదైనా కూడా మనకి భవిష్యత్తులో మంచి జరుగుతుంది. ఇదే కాకుండా ఇంకొక ప్రధాన సమస్య ఏంటంటే ఇప్పుడున్నటువంటి యువతను పట్టిపీడిస్తుంది సోషల్ మీడియాకి రియాక్ట్ అయినట్టుగా
ఇంట్లో విషయాలకి పక్కన ఉన్నటువంటి విషయాలకి ఎవరు స్పందించడం లేదు. ఇంట్లో ఉన్న వాళ్ళు ఏం బాధలు పడుతున్నారు, అమ్మా నాన్న ఎలాంటి కష్టాలు పడుతున్నారు అనేది గుర్తించట్లేదు. పక్కింట్లో ఏం జరుగుతుంది, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి అని కానీ, ఎదురింట్లో వాళ్ళు మన వీధిలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది ఎవరు పట్టించుకోవటం లేదు. కాకపోగా వాట్సాప్ లో వచ్చేటువంటి ఏ మెసేజ్ లోనో అక్కడెక్కడో ఎవరో చిన్న పాపకు ఆపరేషన్ చేస్తున్నారంట, చాలా డబ్బులు ఖర్చు అవుతాయంట, సహాయం చేయండి అనేటువంటి ఫేక్ మెసేజ్లు, లేకుంటే ఎక్కడో వాళ్ళకి ఏదో జరిగింది, అక్కడ పెద్ద ప్రమాదం జరిగింది, యాక్సిడెంట్ జరిగింది, అక్కడ వాళ్ళందరికీ సహాయం చేయాలి అని చెప్పడం మనం అలాంటి అబద్ధపు మెసేజ్లకు మాత్రము బాగా అట్రాక్ట్ అయ్యి వాళ్ళకి సహాయం చేయడానికి, పబ్లిక్ ప్రచారం కోసం వాళ్ళకి సహాయం చేయడానికి ముందుకు దూకుతూ వెళుతున్నారు. అదే విధంగా ఫేస్బుక్ లో వచ్చేటువంటి ఏదో సాహస కృత్యాలు, టిక్ టాక్ వీడియోలు అవి చేసి ఎక్కువ లైకులు సంపాదించాలి, ఏదో ఫేస్బుక్ లో మంచి పేరు సంపాదించుకోవాలి, ఇంటి దగ్గర ఇంటి చోట్ల కాకుండా ఫేస్బుక్ లో పేరు సంపాదించుకోవాలనేటువంటి ఆరాటం ఎక్కువగా కనిపిస్తూ ఉంది పిల్లల్లో. లైక్ల కోసమో లేకపోతే కొద్దిగా పేరు ప్రతిష్టల కోసమో, ఏది అబద్ధ ఫాల్స్ ప్రెస్టేజ్ కోసం నాగుపాము పక్కన కూర్చొని సెల్ఫీలు తీసుకున్న వీడియోలు చూస్తున్నాము. వేగంగా వచ్చేటువంటి రైళ్ల దగ్గర నిలబడి టిక్ టాక్ వీడియోలు తీసుకోవటము, ఆ ప్రమాదాలకు గురయ్యి వాళ్ళు చనిపోవడాలు జరగటం చూస్తున్నాం. అదే విధంగా పారే నదుల్లోనో వాగుల్లో వంకల్లో నిలబడి టిక్ టాక్ వీడియోలు చేస్తూ ఆ నీటి ఒరవడికి కొట్టుకుపోయినటువంటి పిల్లల్ని ఎందరో సాఫ్ట్వేర్ ఇంజనీర్లని చూస్తూ ఉన్నాము. వాళ్ళ కుటుంబాలకి తీరని వ్యధ, వాళ్ళకి కడుపు కోతను మిగిల్చి వాళ్ళు మాత్రం వెళ్ళిపోతూ ఉన్నారు. అంతకాలం పెంచింది తల్లిదండ్రులు, వాళ్ళ బాగోగులు చూసుకోవడానికి, వాళ్ళ పెరిగి పెద్దవాళ్ళు అవడానికి మాత్రమే మనం అనుకుంటాము. అలాంటి పనులు చేసి ఇది ఒక బాధాకరమైనటువంటి పరిస్థితిని తీసుకొస్తున్నారు. ఇంకొక సమస్య ఏంటంటే, మన ప్రభుత్వం కానీ వ్యాపారవేత్తలు కానీ మనం ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి ప్రతి వాళ్ళకి కేజీ టు పీజీ దాకా వాళ్ళకి ఉచిత విద్యను అందిస్తున్నామని, చాలా అక్షరాస్యత శాతాన్ని పెంచుతున్నామని, వీధి వీధికి వాడవాడకి ఒక కాలేజీకి పర్మిషన్లు ఇచ్చేసి చాలా పేదవారి ముంగిటికి మనం విద్యను తీసుకెళ్తున్నామని అనుకుంటున్నారు, కానీ వాళ్లను ఒక సోమరిపోతులుగా తయారు చేస్తున్నారని అనుకోవడం లేదు. ఎప్పుడైతే ఫ్రీ విద్య, ఉచిత విద్య ఏర్పడిందో దాని మీద శ్రద్ధ ఉండదు, కరెక్ట్ గా చదువుకోవాలని ఉండదు. ఏదో చివరి రోజుల్లో పరీక్షలు పాస్ అయితే చాలు, లేకపోతే అది కూడా వాళ్లే పాస్ చేస్తారులే, మనం ఎలా వెళ్ళినా వెళ్ళకపోయినా ఏం పర్వాలేదు అనుకునేటువంటి భావం యువతలో ఎక్కువగా పెరిగిపోతోంది. ఫలితంగా వాళ్ళు ఎక్కడో చదవాలి, ఈ తల్లిదండ్రులను వేధిస్తూ ఇంట్లో ఏమి పనులు సహాయం చెయ్యరు తల్లిదండ్రులకు. తల్లిదండ్రులు కూడా చెప్పట్లేదు బాగా చదువుకోవాలి అనే ఉద్దేశంతో వాళ్ళు అలా ఏదో ఎంసెట్లు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కూడా రాయటం, ఒకసారి 2 సార్లు చూసిన తర్వాత సామర్థ్యం లేదనుకున్నప్పుడు దాన్ని వదిలివేసి వేరే రంగానికి వెళ్ళడం బెటర్ కదా. సివిల్స్ 5-6 సంవత్సరాలు దానికి చదువుతూ అలాగే చివరికి ర్యాంకులు రాక, అనుకున్నవి సాధించలేక, అందుకోవాలనుకున్న ఫలితాలు అందుకోలేక నీరసంతో నిస్పృహతో వాళ్ళు చివరికి కూలబడిపోయి మానసికమైనటువంటి సమస్యలతో బాధపడే వాళ్ళు ఎంతమందో ఉన్నారు. అంతేకాకుండా వాళ్ళకి ఆ బీటెక్లు చదివి అన్ని కంప్లీట్ అయ్యి అప్పుడు కూడా తల్లిదండ్రుల మీద ఆధారపడుతూ డబ్బుల కోసం వాళ్ళు సరైన డబ్బులు ఇవ్వలేకపోతే వాళ్ళు దొంగతనాలకు, దోపిడీతనాలకు హైదరాబాద్ లాంటి పెద్ద నగరాలలో వాళ్ళు చేస్తున్నటువంటి పనులు అవి. చిన్న ఉద్యోగాలకు, తక్కువ పనులకు చేయడానికి ఇష్టపడట్లేదు. అదే సమయంలో కొంతమంది యువత మంచిగా తల్లిదండ్రుల ఉద్యోగ వ్యాపారాల్లోనో తల్లిదండ్రులకు సహాయం చేస్తూ వాళ్లకు ఉన్నటువంటి ఆ వ్యాపార రంగాల్లోనే స్థిరపడే వాళ్ళని చూసి కొద్దిగా మారి తల్లిదండ్రులకు వ్యధల్ని కలిగించకుండా ఉంటే బాగుంటదని నేను కోరుకుంటున్నాను. ఈ విధంగా అబ్బాయిల యొక్క పరిస్థితులు ఇలా ఉంటే, అమ్మాయిల పరిస్థితులు చూస్తే చాలా వరకు బెటర్ గానే అనిపిస్తుంది చూడడానికి. మనకు బాగా చదువుకుంటున్నారు, కష్టపడుతున్నారు, మంచి మార్కులు కొట్టుకుంటున్నారు, మంచి ఉద్యోగాల్లో సాధిస్తున్నారు, మగవాళ్లతో సమానంగా సాధించలేని అంశం ఏది లేదనేటువంటి మార్కులు కొట్టేస్తున్నారు. అయితే వీళ్ళు ఎన్ని తెలివితేటలు నేర్చుకుంటున్నారు, అన్ని ఉంటున్నాయి, కానీ ఎక్కడ ఎక్కువగా సమస్యలు తెచ్చుకుంటున్నారంటే కెరీర్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, కరెక్టే, కానీ జీవితం అంతకన్నా ప్రధానమైంది కదా. అది తల్లిదండ్రులు చెప్పకపోవటమే లోపం, వాళ్ళ లోపం కాదు. కెరీర్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ వాళ్ళలో ఉన్నటువంటి టైముని ఎప్పుడు 30 ఏళ్ళు 35 ఏళ్ళు వచ్చేదాకా కూడా పెళ్లిళ్ళు చేసుకోకుండా తల్లిదండ్రులకు
ఒకప్పుడు కట్నాలు ఇవ్వలేక పెళ్లిళ్ళు చేయలేక వయసు మీరిపోయిందని బాధపడేటప్పుడు వేరు. ఇప్పుడు ఎక్కువ ఉద్యోగాలు చేస్తూ పెద్ద చదువులు చదువుకుంటూ కూడా ఎక్కువగా అవివాహితలుగా మిగిలిపోతూ ఉన్నారు. అంతేకాకుండా సీరియల్స్ లో ఉండేటువంటి అత్తమామల్ని, కుటుంబాలని, భార్యల్ని చంపేసే భర్తలు, లేకపోతే కోడళ్ళని చిత్రహింసలు పెట్టేటువంటి అత్తలు, ఇలాంటి సీరియల్స్ చూసి నిజంగా కూడా ఇలాగే ఉంటారేమో అత్తగారిళ్ళు ఇవన్నీ కూడా, వాళ్ళందరూ కూడా వచ్చే కోడల్ని ఎలా చంపేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు అనే ధ్యాసలో అత్తగారింటికి వెళ్ళి వాళ్ళు ఏ మాట మంచి చెప్పినా కూడా వీళ్ళకు అది నెగటివ్ భావనలతోటే చూస్తున్నారు, చెడు భావనలతో. అత్తగారు పాలు తాగమ్మా 1-4 సార్లు బలానికి మంచిది అని ఇచ్చినా కూడా ఒకవేళ ఓహో నన్ను 4 సార్లు పాలు తాగమని హెవీ వెయిట్ పెరిగిపోతే నన్నే ఇట్లా చెయ్యాలి, నాకు ఫ్యాట్ పెరిగి అనారోగ్య పాలు అవ్వాలని ఆమె ప్రయత్నం చేస్తున్నది అని ఆరోపించే కోడలను కూడా మేము హాస్పిటల్లో చూస్తున్నాం. ఇంటికి వచ్చి పొద్దున్నుంచి సాయంకాలం దాకా పాలు తాగమంటే సార్ మా అత్తగారు ఏంటి చాలా ఫ్యాట్ పెరిగిపోదా అని అడుగుతా ఉంటారు. అంటే మంచి చెప్పినా కూడా దాన్ని నెగటివ్ భావంలో చెడుగా ఆలోచించుకుంటూ చూసేటువంటి వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. అలాంటి భావనలతోటే వాళ్ళు మంచి కాపురాలని కూలదోసుకొని విడాకుల కోసం పరిగెడుతూ కనిపిస్తూ ఉన్నారు. ఎక్కువ శాతం అవివాహితులైన పిల్లలు పెద్ద ఉద్యోగాలు, ఉన్నతోద్యోగాలు చేస్తూ అవివాహితులైన పిల్లలన్నా ఉంటున్నారు, లేదా విడాకులు తీసుకొని మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చినటువంటి ఆడపిల్లలైనా ఉంటున్నారు. ఇవి కరెక్ట్ అయినటువంటి పరిస్థితులు కావు. వాళ్ళు తల్లిదండ్రులు కూడా వాళ్ళకి మంచి అవగాహన కలిగించాలి. ఇటువంటి విషయాలన్నిటి పట్ల కూడా అవగాహన కలిగిస్తే ఈనాటి యువత మంచి యువతగా మారుతుంది. దేశానికి చాలా ఉపయోగపడే యువతగా మారుతుంది. యువత ఎంత బాగుంటే దేశం అభివృద్ధి అంత బాగా జరుగుతుంది. మిగతా దేశాలకు మన దేశం భారతదేశం కూడా గట్టి పోటీ ఇస్తుంది. అందుకని మీరు ఈ యువత అనేటువంటి అంశం మీద ఈ రోజు కవి సమ్మేళనం ఏర్పాటు చేయడం అనేటువంటి విషయం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ విషయంగా మీరు ఇప్పటి వరకు 7 సిరీస్ చేశారు అని చెప్పారు. ఇది చాలా బాగుంది. మంచి విషయాలు ఇవి ప్రజల్లోకి తీసుకువెళ్ళి ముఖ్యంగా పిల్లల్లోకి, యువతలోకి తీసుకువెళ్తే చాలా మంచి జరుగుతుందని నా అభిప్రాయం అండి. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి కర్ణాటక తెలుగు రచయితల సమాఖ్య వారికి, మాల్యాద్రి గారికి, వెంకటేశ్వర శాస్త్రి గారికి, ఇంకా మిగతా సభ్యులందరికీ పేరు పేరున, ఎంవి లక్ష్మి గారికి అందరికీ పేరు పేరున కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం అండి. సూపర్, ధన్యవాదాలు మేడం. మీరు యువత కన్నా ఇంకా ఏదన్నా ఫాస్ట్ గా పరిగెట్టేది ఉంటే దానికన్నా ఇంకా ఫాస్ట్ గా చెప్పారు. ఒక్క నిమిషం కూడా ఎక్కడ కూడా మీరు సమయాన్ని వృధా చేయలేదు. మీరు ఒక అమూల్యమైన సందేశాన్ని అందించారు. మా సమాఖ్య తరపున హృదయపూర్వక ధన్యవాదాలు, అలాగే స్వాగతం. లక్ష్మి గారు కొనసాగించండి మేడం. అవునండి, నిజంగా యువతరానికి సంబంధించినటువంటి నేటి యువతీ యువకుల జీవన పద్ధతులకు సంబంధించినటువంటి వాస్తవిక విషయాలను ఒక వైద్యురాలిగా, ఒక సామాజిక సేవా తత్పరురాలిగా చక్కగా విశ్లేషించి చెప్పారండి. మంచి సందేశం ఇచ్చారు. నిజంగా ఇది అందరూ గ్రహించి ఆచరిస్తే బాగుంటుంది. నిజంగా చాలా మంచి మాటలు చెప్పారండి. ఈనాటి యువతరం పద్ధతి గురించి, వాళ్ళ సన్మార్గంలో నడవాలి, వాళ్ళ ఆలోచన వైఖరి ఇలా సాగుతోంది. వాళ్ళు చాలా మంది యువకులు తమ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి, సానుకూల దృక్పథంతో, ఆశావహ దృక్పథంతో కుటుంబ సభ్యుల్ని అర్థం చేసుకోవాలి అని చాలా చక్కటి సందేశం ఇచ్చారండి. మా అందరి తరఫున, సమాఖ్య తరఫున, కవిమిత్రులందరి తరఫున, ముఖ్యంగా యువతరం తరఫున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సమర్పించుకుంటూ ధన్యవాదాలండి. మరంగంటి శ్రీనివాస్ గారిని ఈనాటి మన ఎంతో చక్కటి ప్రతిష్టాత్మకమైనటువంటి కవి సమ్మేళనాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. నమస్తే అండి, సభాయ నమః. వినిపిస్తుందండి? ముందుగా నేను అంటే కవుల్ని ఒక 10 మంది కవుల్ని ఇన్వైట్ చేస్తాను, 1 by 1 ఇన్వైట్ చేస్తాను. వాళ్ళ గురించి క్లుప్తంగా చెప్పిన తర్వాత కవిని కూడా నేను పేరు చెప్తాను. వాళ్ళు రెడీగా ఉండాలండి. ఎందుకంటే లాస్ట్ టైము మేము ఇన్వైట్ చేసాము, వాళ్ళు రాలేదు, మ్యూట్లో ఉండడం, ఆ ఇబ్బందులు వచ్చాయి. అందుకని రెండో కవి పేరు కూడా ముందరే చెప్తాను, వాళ్ళు రెడీగా ఉండాలి. లేదంటే అన్ని వరుసగా ఫస్ట్ 10 మంది లైన్ గా చదివి చెప్పేసేయండి ఒకేసారి. సో ముందరగా
మనం ఆత్రం మోతీరామ్ గారు వారిని ఆహ్వానిస్తున్నాం. వీరి గురించి క్లుప్తంగా చెప్పే ముందర అడవులు ఇంకా మిగిలి ఉన్నాయి అని అంటే గనక అడవులకి పట్టుకొమ్మలు ఈ వనవాసి జీవితాలు గడుపుతున్నటువంటి కొన్ని గిరిజనులు ఉంటారు. అలాంటి గిరిజనులైనటువంటి కొలామీ తెగ అనే వారికి అస్తిత్వాన్ని గురించి, వాళ్ళ జానపద సాహితీ సాంస్కృతిక విషయాల గురించి పరిరక్షిస్తూ కలిగిన పుస్తకాలను రచించినటువంటి ఆత్రం మోతీరామ్ గారిని ఆహ్వానిస్తున్నాం. వారు ఉట్నూరు సాహితీ వేదిక ఆదిలాబాద్ జిల్లా కార్యక్రమ సమన్వయకర్తగా ఉన్నారు. కర్ణాటక రచయితల తెలుగు సమాఖ్య తరపున మీకు ఆహ్వానం అండి. ముందుగా మీ కవితని వినిపించవలసిందిగా కోరుతున్నాం. దానికి ముందర శ్రీమతి దుర్గం షేక్ సైరాబాను ఆవిడ రెడీగా ఉండాలండి. నెక్స్ట్ అలా చదవండి మీరు మోతీరామ్ గారు. అందరికి నమస్కారం సార్. సార్ వినిపిస్తుందా సార్? సార్ వినిపిస్తుందా సార్? హలో నమస్తే సార్. మోతీరామ్ గారు చదవాలమ్మా ముందర. ఓకే సార్. నమస్తే సార్. నా వాయిస్ వినిపిస్తుందా సార్? తర్వాత నా కవిత పేరు భవిత సార్. మోతీరామ్ గారు చదువుతారమ్మా ఫస్ట్, ఆ తర్వాత మీది. కవి సమ్మేళనాన్ని. సార్ నమస్కారం మేడం. సైరాబాను గారు కొంచెం వెయిట్ చేయండి. హలో సైరాబాను వెయిట్ చేయండి. కవి సమ్మేళనాన్ని ఆలరించడానికి వచ్చిన కవి మిత్రులందరికీ, పెద్దలకు, మల్లాద్రి సార్ గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. నేటి మన అంశం వచ్చేసి భవిత. నా శీర్షిక భవిత. ఓ యువత ఎక్కడ నీ భవిత, ఓ యువత ఎక్కడ నీ భవిత, దేశానికి పునాది కదా యువత ఎక్కడ నీ భవిత. పసికందుగా తల్లివడిన లాలించబడి తర్వాత నాన్న చేతి సహాయంతో బుడిబుడి అడుగులు వేస్తూ కష్టమనే పదమే తెలియకుండా పెరిగావు. చిన్న వయసులోనే విద్యా బుద్ధులకై కాలు బయట పెట్టావు. నువ్వు తెలుసుకోలేదేమో ఈ సమాజం క్రూర మృగాలతో నిండి ఉందని. నీవు తెలుసుకోలేదేమో ఈ సమాజం క్రూర మృగాలతో నిండి ఉందని. నీకు తెలియదేమో ఇది సమాజం కాదు కారణ్య అడవి అని. నీకు తెలియలేదేమో ఇది సమాజం కాదు కారణ్య అడవి అని. నీ భవిష్యత్తు దిద్దుకునే సమాజంలోకి వచ్చావు. మృగాలతో పోరాడటం నేర్చుకో. కారణ్య అడవిని రహదారిగా మార్చుకో. ఏమాత్రం అజాగ్రత్తగా ఉండకు. నీ భవిష్యత్తును నీవే దిద్దుకో. తడబాటు పొరపాటులను సరిచేసుకో. నీ భవిష్యత్తును నీవే దిద్దుకో. పొరపాట్లను నువ్వే సరిచేసుకో. ఓ ఝాన్సీ రాణిలా, ఓ రుద్రమ్మ దేవిలా నీవు నీ ఖడ్గాన్ని ఉపయోగించుకో. ఓ ఝాన్సీ రాణిలా, ఓ రుద్రమ్మ దేవిలా నీ ఖడ్గాన్ని నువ్వే ఉపయోగించుకో. ఎదురు చూస్తున్నది దిశా చట్టం, ఉపయోగించుకోమన్నది ఖడ్గం. ఎదురు చూస్తున్నది దిశా చట్టం, ఉపయోగించుకోమన్నది ఖడ్గం. నిర్భయంగా సాగిపో, నీ రాతను మార్చుకో. నిర్భయంగా సాగిపో, నీ రాతను మార్చుకో. ముళ్ళబాటను పూబాట చేసుకో. నీవు తనవి తీరా చదువుకో. నీ మనసారా జీవించుకో. దేశానికి ఉపయోగపడడం నేర్చుకో. ఓ యువత గర్వంగా ముందుకు సాగిపో. ధన్యవాదాలండి. బాగుందండి భవిత. మీరు హెచ్చరిక చేస్తూ, ముఖ్యంగా స్త్రీలకి యువతులకి హెచ్చరిక చేస్తూ చేసిన హెచ్చరిక భవిత అనే కవిత చాలా బాగుంది. ఆల్వేస్ లేడీస్ ఫస్ట్ అని అన్నట్టు మోతీరామ్ గారి పేరు చదివినా కూడా సైరాబాను గారు చదివేశారు. నో ప్రాబ్లం. మోతీరామ్ గారు, ఆత్రం మోతీరామ్ గారు, ఆదిలాబాద్ జిల్లా. మీరు మీ కవిత చదివాల్సిందిగా. లేదంటే ఇంకొకరు మహిళ చదివేస్తారు. మోతీరామ్ గారు చదవండి.
కొంచెం గట్టిగా వినిపించట్లేదు. మీరు ఆ హెడ్సెట్ తీసేయండి, లేకపోతే హెడ్సెట్ తీసేసి ఇయర్ ఫోన్స్ తీసేయండి, మొబైల్ మైక్లో చదవండి. వినిపించట్లే. మోతీరామ్ గారు వినిపించట్లేదు. హలో హలో డాక్టర్ మోతీరామ్ గారు, మీరు ఎక్కడ చదవటం లేదో కవిత, లేదంటే ఇంకొక మహిళ చదివేస్తారు. సమయాన్ని వృధా చేస్తున్నారు మీరు. మొబైల్ దగ్గరగా పెట్టుకోండి. ఇయర్ ఫోన్స్ ఉంటే దాని ఇబ్బంది ఉంటే తీసేయండి. మొబైల్ కొంచెం దగ్గరగా పెట్టుకుని ఆ మైక్లో చదవండి. సరే, వినపడుతుంది, చదవండి. ఇప్పుడు వినిపిస్తుంది, చదవండి. మేము యువకులం సమాజానికి ఏదో చెప్పాలనుకుంటున్నాం. మేము యువకులం సమాజానికి ఏదో చెప్పాలనుకుంటున్నాం. సమాజానికి ఏదో మా వంతు చేయాలనుకుంటున్నాం. మేము యువకులం. ప్రకృతిని విధ్వంసం చేస్తుంటే మేము అసలు ఊరుకోము. ప్రకృతిని విధ్వంసం చేస్తుంటే మేము అసలు ఊరుకోము. ఉద్యమాలకు ఊపిరి ఎజెండాలు అవుతాం. ఉద్యమాలకు ఊపిరి ఎజెండాలు అవుతాం. అవినీతి ఆగడాలకు అంతంకై మేము జనం గుండెలో కాగడలవుతాం. అవినీతి ఆగడాల అంతంకై మేము జనం గుండెలో కాగడలవుతాం. కాలం నడుస్తుంటే మేము కరపత్రాలు రాస్తూ చలనం లేని మనుషుల్లో చైతన్యం నింపుతాం. కాలం నడుస్తుంటే మేము కరపత్రాలు రాస్తూ చలనం లేని సమాజానికి ఏదో చెప్పాలనుకుంటున్నాం. సమాజానికి ఏదో చెప్పాలనుకుంటున్నాం. మేము యువకులం. అవివేకంతో అర్థం కాని ప్రజలు నడుస్తుంటే సైన్స్ సామర్థ్యాలు పెంపొందించడానికి మా జీవితాన్ని త్యాగం చేసి నూతన ఆవిష్కరణలతో మేము సమాజంలో ఉంటాం. అయిపోయిందండి. అయిపోయిందా? మేము యువకులం అంటూ ఎలా ఉంటామో, ఎలా చైతన్యం చేస్తామో అని ఆత్రం మోతీరామ్ గారు చాలా చక్కగా వారి కవితను అందించారు. తర్వాత డాక్టర్ చక్కిరాల మురళీకృష్ణ గారండి. వీరు వృత్తిరీత్యా స్కూలు, కాలేజీ విద్యారంగాలకి కన్సల్టెంట్ కింద ఉన్నారు, సలహాదారుడి కింద. ప్రవృత్తి రీత్యా రచయితగా కవిత్వం వెలువరింత, ఆత్మశ్రేయ అనేవి రాశారు. అలాగే అన్ని కళల్ని ఆస్వాదిస్తూ ఉంటారు. వీరు భాగ్యనగర్ నుంచి మనతోటి ఇప్పుడు మనకి కవిత చదివి వినిపిస్తారు. మురళీకృష్ణ గారు, చక్కిరాల మురళీకృష్ణ గారు ఉన్నారండి? సదస్సులో నా మాట వినిపిస్తా ఉందండి? వినిపిస్తుంది. సదస్సులో ఉన్నటువంటి కార్యవర్గ సభ్యులకి, సాహిత్యాభిమానులకి, సాటి రచయితలకి నేను శుభాభినందనలు తెలుపుతున్నాను. ముఖ్యంగా కర్ణాటక తెలుగు తెలుగు రచయిత సమాఖ్య తెలుగు భాష పరిరక్షణ కోసం చేస్తున్న కృషిని అభినందిస్తూ నేను నా కవితను చదువుతున్నాను. ఇది మామూలు సంప్రదాయాలకు విరుద్ధంగా మొదట నేను కొంచెం యువతను ఆక్షేపించదలిచాను. తర్వాత ఒక అభిలాషను వ్యక్తం చేస్తూ ఈ కవితను ముగిస్తున్నాను. నేను విస్తృతంగా రాసే రచయితను కాదు. ఎప్పుడైనా మనస్సు స్పందించినప్పుడు మాత్రం ఆత్మాశ్రయ కవిత్వాన్ని వెలువరిస్తూ ఉంటాను. ఈ కవిత ముఖ్యంగా రాయటానికి ప్రేరేపించింది సమన్వయకర్తలైన శ్రీనివాస్ గారు, తర్వాత లక్ష్మి గారు. ఒక దశలో నేను పేరు రిజిస్టర్ చేసిన తర్వాత కొన్నాళ్ళు
తూష్ణీం భావం వహించాను. తర్వాత వాళ్ళ ప్రోద్బలంతో నేను ఇది రాసి పంపటం జరిగింది. అందువల్ల ఇది ఏమైనా బాగుంది, 10 మంది మెచ్చుకునే విధంగా ఉంది అంటే ఆ క్రెడిట్ అంతా వాళ్ళిద్దరికే పోతుంది. బాగలేకపోతే రచయితగా నేను ఇంకా సామర్థ్యాన్ని నిరూపించుకోవాలనే సత్యం గ్రహిస్తాను. ఇక రచనలోకి వస్తున్నాను. దీనికి ఉపశీర్షిక వేగుచుక్కలు. వీరు మందు దట్టించిన మరఫిరంగులు, మన యువతను ఉద్దేశించి, వీరు మందు దట్టించిన మరఫిరంగులు, ఎక్కుపెట్టిన AK-47లు, ఆకాశంలోనే ఆగిపోయిన అగ్నిగోళాలు, కుండపోతకు సిద్ధపడని కారు మేఘాలు, అమ్మా నాన్నలకు అన్నం పెట్టడానికి అర్థశాస్త్రం ఒప్పుకోని ఆర్థిక నిపుణులు వీరు, ఆత్మ నమ్ముకొని గౌరవాన్ని దించుకొని డాలర్ల దారిలో దూసుకుపోయే ధృతరాష్ట్రపుత్రులు వీరు. ఒక్కొక్కరు ఒక ఒంటరి సమూహం, సమూహంలో ఒంటర్లు. అంతర్జాలంతోనే సంబంధం, అంతరంగాలతో కానే కాదు. అంతర్జాలంతోనే సంబంధం, అంతరంగాలతో కానే కాదు. ఈ యంత్రమానవులు మానవ యంత్రాలు, శాపగ్రస్త గంధర్వులు, దిశ మారిన దశకంఠులు, విరాట పర్వపు వీరులు వీరు. కానీ అపార మేధ, అనంత శక్తి, సమ్యక్ దృష్టి, సమైక్య స్ఫూర్తి, సమాజ శ్రేయం, సమాన న్యాయం నరం నరంలో నాట్యం చేస్తే, మనోర్ణవాలను మదింపజేస్తే, నరం నరంలో నాట్యం చేస్తే, మనోర్ణవాలను మదింపజేస్తే, కారు మబ్బుల కానల నుండి కాంతిపుంజపు దారులలో అన్యాయాలను ప్రశ్నిస్తూ, అకృత్యాలను నిరసిస్తూ, దురహంకారుల నిర్జిస్తూ, మానవ విలువల రక్షిస్తూ, మరో సమాజం సృష్టించే మనోశక్తితో, సంకల్పంతో, మహోగ్ర ధృతిలో, మనోజ్ఞ ద్యుతిలో కదలిసాగే యువలోకం, మనోశక్తితో, సంకల్పంతో, మహోగ్ర ధృతిలో, మనోజ్ఞ ద్యుతిలో కదిలిసాగే యువలోకం మహాలక్ష్య సాధన సిద్ధి. కదిలిసాగే యువలోకం లక్ష్య సాధన సిద్ధే మనందరి స్వప్నం కాదా? తూర్పున పొడిచిన వేగుచుక్కలై వెలుగులు నింపే వేకువరే, తూర్పున పొడిచిన వేగుచుక్కలై వెలుగులు నింపే వేకువ రేఖలై, తరాల మదిలో నిరంతరంగా జనజాగృతికై జెండాలైతే, జగజ్జేతలుగా నిలిచిపోరా, జనమందరిలో వెలిగిపోరా. ఇది నా కవిత అండి. చాలా బాగుంది సార్. మీ కవిత ద్వారా మీరు అక్షర సేద్యం పరిపుష్టిగా చేశారని తెలుస్తోంది. అంతేకాకుండా మీరు ఎంతోమంది యువతి యువకులతోటి దగ్గరగా చూసిన అనుభవం మీ కవితలో, మీ వేగు చుక్కల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. చాలా సంతోషం అండి. ధన్యవాదాలు సార్. మన నమస్కారం. నెక్స్ట్ కవి శ్రీ జామి సత్యనారాయణ గారు, లక్కవరపుకోట, విజయనగరం నుంచి వచ్చారు. జామి సత్యనారాయణ గారు ఉన్నారా అండి? వీరు ఉద్యోగం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పెద్దేవం, పశ్చిమ గోదావరి జిల్లా. ప్రవృత్తి నటన, రచన, యోగా. వీరి గురించి చాలా ఎక్కువగా ఉన్నాయి. పురస్కారాలు ఉత్తమ నటుడు, ఓ తండ్రి ఆవేదన, మనుషులున్నారు జాగ్రత్త అనే నాటకాల్లో ఉత్తమ నటుడి కింద వచ్చింది. రచనా రంగంలో వీరికి కవిమిత్ర, కవిరత్న విభూషణ, ఇలాగా సిరిమంజరి అనేది నూతన సాహిత్య ప్రక్రియ చేశారు శ్రీ జామి సత్యనారాయణ గారు. మణిపూస శతకవి కవి అనేది ఒక నూతన సాహిత్య ప్రక్రియ చేశారు. అలాగే 2014, 2015లో వీరికి యోగా పురస్కారాలు కూడా వచ్చాయి. శ్రీ జామి సత్యనారాయణ గారు మీ కవిత వినిపించవలసిందిగా కోరుతున్నాను. ఉన్నారా? కవితలు చదివిన వాళ్ళు ఎగ్జిట్ కాకూడదు, చివరి వరకు ఉండాలి దయచేసి. సత్యనారాయణ గారు ఉన్నారండి? ఓకే, నెక్స్ట్. ఓకే,
నంద్యాల నుంచి వచ్చినటువంటి కొప్పుల ప్రసాద్ గారు ఉన్నారా? అరగంట చెప్తున్నారు ఆయన. ఫస్ట్ ఉన్నారా లేరా అని అడగండి. కొప్పుల ప్రసాద్ గారు ఉన్నారా? ఓకే సార్ ఉన్నా. ఓకే. ఈయన వృత్తి తెలుగు ఉపన్యాసకులు, నంద్యాల నుంచి వచ్చారు. వీర రచనలు చేయడం, కవిత్వం రాయడం, విశ్లేషణ చేయడం, వీళ్ళు సమీక్షకులు. 200 పైగా ప్రశంసా పత్రాలు వచ్చాయి. 150కి పైగా వివిధ పేపర్లో వీరి కవితా రచనలు ప్రచురింపబడ్డాయి. వీరు నంద్యాల నుంచి వచ్చారు. కొప్పుల ప్రసాద్ గారు, మీ కవితను వినిపించవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం అండి అందరికి. కర్ణాటక తెలుగు సమాఖ్య తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. నాది కొప్పుల ప్రసాద్, నంద్యాలండి మాది. నరకన ఓ యువత మేలుకు సారపోశాము, లక్ష్యాన్ని మరిచామా, జీవితం ఎంతో దుర్భరము. ఓ యువత మేలు, లక్ష్యాలను తెలుసుకో, లక్షణమైన జీవితం గడుపుకో, అడుగడుగున సవాళ్ళను ఎదుర్కో, చెడు మార్గాన్ని దూరంగా ఉంచుకో. ఓ యువత మేలుకో, జ్ఞానాన్ని సంపాదించు, రహస్యాలను శోధించు, నూతనాన్ని ఆవిష్కరించు, వ్యసనాలను బహిష్కరించు. ఓ యువత మేలుకో, ఆత్మవిశ్వాసముతో అడుగులు, విజయానికి మలుపులు, సాహసాలకు పునాదులు, సాధించేందుకు మార్గాలు. ఓ యువత మేలుకో, తల్లిదండ్రుల మాట వినుము, మంచివారితో స్నేహము చెయ్యుము, సమాజాన్ని నిరంతరము గమనించుము, స్వార్థాన్ని ఎప్పటికప్పుడు వీడుము. ఓ యువత మేలుకో, ఉన్నత స్వప్నాల జీవితం సాధించేందుకు కృషి నిరంతరం, సాగాలి ఉన్నత ప్రయాణము, గమ్యమే అందరికీ ఆదర్శం. ఓ యువత మేలుకో, చెడు వ్యసనాలకు బానిసై, ఆలోచనలు పెడదారులై, ఆరోగ్యానికి అవరోధాలై, అభివృద్ధికి ఆటంకాలవును. ఓ యువత మేలుకో, కాలం తిరిగి రాదు, యవ్వనం ఉండిపోదు, జీవితం శాశ్వతం కాదు, సాధించాలి తీపి గుర్తులు. ఓ యువత మేలుకో, నీలోని ప్రత్యేకత గుర్తించు, మధ్యలో కష్టాలను ఛేదించు, నీవనుకున్నది సాధించు, నీ మనసు నిత్యం పొలకించు. ఓ యువత మేలుకో, అడుగడుగునా గండాలు, ఉపయోగించు నీ బుద్ధులు, సమస్యలకు పరిష్కారాలు, సాధించుకో విజయాలు. ఓ యువత మేలుకో, కాలంలో మార్పులు, జీవితంలో చేర్పులు, ఛేదించు ఓర్పులు, కావాలి నీలో నేర్పులు. ఓ యువత మేలుకో, అపజయాలకు కుంగిపోకు, విజయాలకు పొంగిపోకు, లక్ష్యాన్ని ఎప్పటికీ వదలకు, నీ గమ్యం చేరే వరకు. ఓ యువత మేలుకో, నీలోని లోపాలు గుర్తించు, వాటిని నిత్యం సవరించు, అదే నిన్ను గెలిపించు, హృదయం ఆనందించు. ఓ యువత మేలుకో, గుర్తించు నీలో ప్రతిభా పాఠవాలు, దూరంగా ఉంచు కొన్నాళ్ళు భోగాలు, చేయాల్సి వస్తుంది త్యాగాలు, సంఘములో పంచు జ్ఞాన దానాలు. ఓ యువత మేలుకో, ఆనందంగా గడుపుము, ఆలోచనలు మరవకుము, సరదాగా తిరుగుము, కాలాన్ని గుర్తించి నడుము. ఓ యువత మేలుకో, నీపైనే దేశబౌట, మీరంతా యువత, మీ వైపే చూస్తుంది భరతమాత, మీకోసమే ఈ కవిత. ఓ యువత మేలుకో. ధన్యవాదాలు సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ. కొప్పుల ప్రసాద్ గారు ఓ యువత మేలుకో అంటూ చక్కగా అందరు కవులు చెప్పాల్సిన అన్ని మీరే చెప్పేశారు. ఎలాగ మరి? సరే కానీ సార్, మన సమాఖ్య నుంచి ఎవరైనా ఒక కవిత చదువుతారా అండి? అంటే 5గురు అయ్యాక ఒక సమాఖ్య నుంచి ఎవరైనా ఒకళ్ళు చదువుతారని అనుకున్నాం. ఎవరైనా చదివేవాళ్ళు ఉన్నారా అండి సమాఖ్య సభ్యులు? మాల్యాద్రి గారు చదువుతారంట చూడండి. సరే, ఓకే. రెడీగా ఉన్నారా సార్? కవిత పేరు రేపటి దీపాలు. రెడీగా ఉన్నాను సార్, రెడీగా ఉన్నాను. సరే సార్, రైట్. తర్వాత ఇంకా ఎవరిని అడ్మిట్ చేయొద్దు. హలో, చేయట్లేదు. ఓకే సార్. కవిత పేరు రేపటి దీపాలు. ఉధృతంగా ప్రవహిస్తున్న వీడియో అడ్జస్ట్ చేసుకోవాలి మాల్యాద్రి గారు. ఓకే. ఉధృతంగా ప్రవహిస్తున్న నదీ ప్రవాహం వెనక ఉంటే అదృశ్య శక్తికి రూపం వస్తే నేటి యువత అవుతుంది. సాధించిన ప్రతి ప్రగతి పతాకం రెపరెపలాడే ఆకాశానికి పేరు పెడితే నేటి యువత అవుతుంది. వృద్ధాప్యం అంటే చులకన కాదు, వృద్ధులంటే అవహేళన లేదు. వారి అనంత అనుభవాల అమృత భండారాన్ని అందుకునేది యువతే. మరో తరాన్ని భుజాలపై మోస్తూ భవితకు బాటలు వేసేది యువతే. కొంతమంది పుట్టుకతో వృద్ధులు అయితేనేం, మరికొంతమంది
నవజీవన యువ నిర్మాతలే. సగం సగం జీవిత సత్యం యువతకు కూడా వర్తిస్తుంది. కొంతమంది బలహీనతల చట్రంలో బందీ అయితేనేం, మరికొంతమంది భవ్య దివ్య భవిష్యత్ శోధకులే. యువత అంటే చీకటి గుంపు కాదు, యువత అంటే నిశ్శబ్దాల ముంపు కాదు. యువతత్వానికి వయసు నిమిత్తం లేదు. అశ్రు నయనాలను సృజించే ప్రతి వేళ్ల చివర్లే యువత. ఎడారి నీడల్లో ఆదర్శాలను విత్తి ఎత్తడమే యువత. ఎడారి నీడల్లో ఆదర్శాలను విత్తి ఎత్తడమే యువత. గూడు లేని నిస్సహాయులకు గొడుగై నిలవడమే యువత. రావడం పోవడం జీవన సత్యం. ఏదో ఒక శ్వాసలో శాశ్వతంగా నిలిచి ఉండడమే యువత్వం. అందరినీ కలిపి ఉంచడమే యువతత్వం. అందుకే రాబో రేపు దాసోహం పలుకుతోంది. యువతకే విశ్వ ప్రజానికం జై కొడుతోంది. థ్యాంక్ యూ. మీ మాల్యాద్రి. చాలా బాగుంది సార్. యువత అంటే ఏమిటి అనేది, ఈ ప్రయోగం ఎడారి నీడల్లో అనేది ప్రయోగం చాలా బాగుందండి. అంటే ఎడారిలో ఉండడం అనేది ఎంత కష్టమో, యువతకి అంత గురుతరమైన అంత కష్టమైన బాధ్యత ఉంది అనేది చెప్పకనే చెప్పారు. చాలా సంతోషం అండి. నెక్స్ట్ మన కవి బి శివప్రసాద్ గారు శ్రీకాకుళం నుండి వచ్చారా అండి? బి శివప్రసాద్ గారు. ఓకే, శివప్రసాద్ గారు ఉన్నారా? ఓకే, నెక్స్ట్. భాగ్యనగరం నుండి బోయగారి చంద్రశేఖర శర్మ వీరు ఉన్నారా? వీరు ఎంఏ తెలుగు, ఎంఏ సాంస్క్రిట్, ఎంఏ ఆస్ట్రాలజీ చేశారు. ఉపాధ్యాయులుగా ఉన్నారు. పద్య కళానిధి, శతగురు సత్కార గ్రహీత ఈయన నల్గొండ నుంచి. వీరిని వారి కవిత చదివి వినిపించవలసిందిగా కోరుతున్నాం. బోయగారి చంద్రశేఖర శర్మ. చంద్రశేఖర శర్మ. నమస్కారం సార్, వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది. నమస్తే. అందరికీ నమస్కారం అండి. కర్ణాటక తెలుగు రచయిత సమాఖ్య వారు ఈ విధంగా అద్భుతమైన కార్యక్రమం పెట్టడం, నాకు అవకాశం ఇవ్వడం చాలా సంతోషం అండి. అందరికీ నమస్కారం. నా యొక్క కవితా శీర్షిక ఒక ప్రబోధ గీతం. ఇది యువత ఏది మానవత, యువత ఏది మానవత, ఇది మానవత. వినిపిస్తుందా సార్? మాల్యాద్రి గారు నమస్కారం అండి. సార్ వినిపిస్తుందా సార్? వినిపిస్తోందండి, చక్కగా వినిపిస్తుంది. ప్రబోధ గీతం. ఏది ధర్మం, ఏది న్యాయం, ఏది మానవత, ఎందుకిన్ని అక్రమాలు మానుమో యువత. ఏది ధర్మం, ఏది న్యాయం, ఏది మానవత, కడుపులోన నిన్ను మోసి కంటి రెప్పై సతము కాచి రెక్కలుడిగిన తల్లి తాను నీదు పంతన చేరినప్పుడు రెక్కబట్టి రోడ్డు మీదకు లాగివేయుట న్యాయమేనా? ఏది ధర్మం, ఏది న్యాయం, ఏది మానవత, ఎందుకిన్ని అక్రమాలు మానుమో యువత. ఏది ధర్మం, ఏది న్యాయం, ఏది మానవత, గుండెలోన నిన్ను నింపి గుండె పైన నిన్ను నిలిపి, గుండెలోన నిన్ను నింపి గుండె పైన నిన్ను నిలిపి, పెంచినట్టి కన్న తండ్రి పెద్దవాడై వణుకుచుండగా కాలదన్ని కాదననుచు గెంటి వేయుట న్యాయమేనా? ఏది ధర్మం, ఏది న్యాయం, ఏది మానవత, ఎందుకిన్ని అక్రమాలు మానుమో యువత. ఏది ధర్మం, ఏది న్యాయం, ఏది మానవత, బతుకు నీవు బతక నివ్వు, బతుకు నీవు బతక నివ్వు అనడి ధర్మం మరచి నీవు కాసు కోసం ఘనత కోసం కాని పనులను చాలా చేసి జగతినంతయు దుఃఖమయము చేయుటే నా మానవత్వం.
ఏది ధర్మం, ఏది న్యాయం, ఏది మానవత, ఎందుకిన్ని అక్రమాలు మానుమో యువత, ఏది ధర్మం, ఏది న్యాయం, ఏది మానవత, నీదు ప్రాణం నీకు తీపి పరుల ప్రాణం అట్లే కాదా, నీదు ప్రాణం నీకు తీపి పరుల ప్రాణం అట్లే కాదా, సృష్టి చేయుట చేతగాదు నష్టపరచకు మోయి భ్రాత, సృష్టి చేయుట చేతగాదు నష్టపరచకు మోయి భ్రాత, సకల జీవుల సుఖము సమత, సకల జీవుల సుఖము సమత, శాంతి నిల్వగ పంచు మమత, సకల జీవుల సుఖము సమత, శాంతి నిల్వగ పంచు మమత, ఏది ధర్మం, ఏది న్యాయం, ఏది మానవత, ఎందుకిన్ని అక్రమాలు మానుమో యువత, ఏది ధర్మం, ఏది న్యాయం, ఏది మానవత. నమస్కారం అండి, ధన్యవాదాలు. అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలతో భోగయ్య గారు, చంద్రశేఖర్ శర్మ, తెలుగు పండితుడు, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా. బాగుంది చంద్రశేఖర్ శర్మ గారు. అంటే గేయ రూపంలో యువతకి సందేశాన్ని ఇచ్చారు. వాళ్ళ అంటే ఎలా ఉండాలి ఏంటి అనేది చక్కగా చెప్పారు. తర్వాత ఈ యంగెస్ట్ పోయిట్ ఇన్ అవర్ ఫోరం అండి, కుమారి నామని సరిత. నామని సరిత వచ్చారా అండి? వచ్చాను సార్. డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతోంది అమ్మాయి. పీజీ సెకండ్ ఇయర్. సారీ. నీ కవితని చదివి వినిపించి కొద్దిగా వీడియో కట్ చేసుకోండి, పూర్తిగా రావటం లేదు మీ ముఖ చిత్రం. ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి కర్ణాటక తెలుగు రచయితల సమాఖ్య వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. వినిపిస్తుందా సార్? వినిపిస్తుందమ్మా. కొంచెం కెమెరా అడ్జస్ట్ చేసుకోవాలని అన్నారు. ఓకే, ఇప్పుడు బాగానే ఉంది. చదువు. యువత, ఓ యువత, అంతర్జాల మాయాజాలంలో చిక్కి విలవిలలాడేవు. అమ్మ చేతి గోరుముద్ద వదిలి ఫాస్ట్ ఫుడ్ వెంట పరిగెడేవు. తల్లిదండ్రుల ఆప్యాయతను అపహాస్యం చేసి తరుము ప్రేమకై తల్లడిల్లేవు. ఇంటి నిన్ను మెచ్చలేదని యాసిడ్ దాడి చేవు. చదువు సంధ్యలుండి కూడా సంస్కారహీనుడివై తిరిగేవు. అరిషడ్వర్గాలను అణుచుకునే సామర్థ్యాలున్న కామాంధుడకు చిత్రాన్వేషణలో కొట్టుకుపోయేవు. టెక్నాలజీతో చంద్రమండలంలో కాలు మోపి నాగరికత నేర్చిన నీ కుటిల ఆలోచనలతో అనాగరికుడవైనావు. నీ వెర్రి చేష్టలతో సమాజంలో చీడపురుగైనావు. ఓ దేశ పౌరుడా, ఇకనైనా మేలుకో. సభ్యత సంస్కారాలతో మసలుకో. పరాయి స్త్రీ పట్ల గౌరవాన్ని పెంచుకో. నీ తల్లిదండ్రులే నిజమైన దైవాలని తెలుసుకో. నలుగురికి ఆదర్శమూర్తివై అభివృద్ధి పథంలో నడుచుకో. ధన్యవాదాలు సార్. ముందుగా నేను వెంకటలక్ష్మి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలపాలి సార్. చాలా సార్లు మేడం అడిగారు కవిత పంపించు అంటే నేను ఇప్పుడే ఓనమాలు నేర్చుకుంటున్నా, నేను రాయగలుగుతానా లేదా అనుకుంటూ కొంచెం నెగ్లెక్ట్ చేశాను సార్. అయినా మేడం పట్టు వదలలేదు, నేను రాసిన దాకా నన్ను వదిలిపెట్టలేదు. మేడం మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ. సంతోషము. మీరు చివరి దాకా ఉంటే మిగతా వాళ్ళు చదివింది ఒకవేళ వింటే మీకు ఇంకా కొంచెం ఇంప్రూవ్ అవుతారు. మీరు లాస్ట్ వరకు ఉండండి. సార్, తప్పకుండా. సరిత గారు మీరు చక్కగా చదివి వినిపించారు. తర్వాత డాక్టర్ పోల సాయి జ్యోతి అచ్చంపేట, తెలుగు ఉపాధ్యాయురాలు. నమస్తే మేడం. మీ కవితని చదివి వినిపించవలసిందిగా పోల సాయి మేడం వినిపిస్తుందా? మురళి గారు మ్యూట్ చేసుకోండి. మురళి గారు వాయిస్ వస్తలేదు. వాడు పీవీఎస్ గారు ఫోన్ చేసిండు. మురళి గారు మ్యూట్ చేసుకోండి. మీరు అందరిని మ్యూట్ ఆల్ చేయండి. కర్ణాటక తెలుగు రచయితల సమైక్య
కార్యవర్గ నిర్వాహకులందరికీ మరియు ఈ కవి సమ్మేళనానికి విచ్చేసిన నా సహ కవి మిత్రులందరికీ కూడా హృదయపూర్వక శుభోదయం. నా పేరు డాక్టర్ పోల సాయి జ్యోతి, అచ్చంపేట, నాగర్ కర్నూలు జిల్లా, తెలంగాణ రాష్ట్రం. నేను తెలుగు ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను. ఇక ఈ కోవిడ్ పీరియడ్ లో నేను అనేక ప్రశంసా పత్రాలు దాదాపు 150 పైగా పొందడం జరిగింది. నాతో పాటుగా మా విద్యార్థులు మా స్కూల్ ఇతర విద్యార్థులందరికీ కూడా వివిధ పోటీల్లో పాల్గొనేలా చేస్తున్నాను. ఒక గ్రూప్ ఏర్పాటు చేసి వాళ్ళను కూడా అనేక పోటీల్లో పాల్గొనేలా చేస్తున్నాను. ఇక నేను అనేక సన్మాన పురస్కారాలు పొందడం జరిగింది. నేను ఒక తెలుగు ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను. నా యొక్క కవితా శీర్షిక సమాజ నిర్మాతలు. యువత ఓ యువత భారతదేశ భవిత, యువత ఓ యువత భారతదేశ భవిత, అహింస శాంతి మార్గాలే జీవితాలకు బంగారు బాటలురా, దేశ పురోగతికి వెన్నెముక మీరే, శక్తి సామర్థ్యాల కలబోత మీరే, జీవన యానంలో ఆత్మీయతలు మీరే, సమ సమాజ నిర్మాతలు మీరే, సమ సమాజ నిర్మాతలు మీరే, సంస్కృతి సాంప్రదాయాల ప్రతీకలు మీరే, సంస్కృతి సాంప్రదాయాల ప్రతీకలు మీరే, మద్యం మాఫియా చీడ పురుగులను ఉప్పు పాదంతో అణిచివేసేది మీరే, ఉప్పు పాదంతో అణిచివేసేది మీరే, నవ్యత్వానికి భవితవ్యానికి బంగారు బాటలు వేసేది మీరే, నవ్యత్వానికి భవితవ్యానికి బంగారు బాటలు వేసేది మీరే, ప్రపంచీకరణ నేపథ్యంలో దిగజారిపోతున్న మానవీయ విలువలను, సభ్య సమాజ పోకడలను తిప్పికొట్టగల సత్తా గలవారు మీరే, తిప్పిగొట్టగల సత్తా గలవారు మీరే, అన్యాయాలను అక్రమాలను ప్రతిఘటించి అవినీతిని అంధకారాలను రూపుమాపి సన్మార్గానికి రాచబాటలు వేసే శక్తులు మీరే, సన్మార్గానికి రాచబాటలు వేసే శక్తులు మీరే, అన్నార్తులకు ఆసరా మీరే, అభాగ్యులకు ఆలంబన మీరే, నవజీవన వెలుగుదాతలు మీరే, సారథులు రథ సారథులు మీరే, యువత ఓ యువత జన్మభూమి సేవలో ఆదర్శప్రాయులు మీరే, యువత ఓ యువత జన్మభూమి సేవలో ఆదర్శప్రాయులు మీరే. నాకు ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు సార్. చాలా చక్కగా చెప్పారండి సాయి జ్యోతి గారు. యువతకు ఉన్నటువంటి శక్తిని గుర్తు చేస్తూ వాళ్ళకు ఉన్నటువంటి శక్తిని మీరు గుర్తు చేసి మంచి కవితని అందించారు. తర్వాత భీమవరం నుంచి వచ్చినటువంటి శ్రీమతి చేటపల్లి నీరజ చంద్రన్ ఉన్నారా అండి? ఉన్నాను సార్. చౌటపల్లి నీరజ చంద్రన్. చౌటపల్లి నీరజ చంద్రన్, మీ కవితను చదివి వినిపించాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా సభా సరస్వతికి నా హృదయపూర్వక స్మాంజలి. నా శీర్షిక నేటి తరం. వినిపిస్తుంది కదా సార్? వినిపిస్తోందండి. ఓకే ఓకే. నా శీర్షిక నేటి తరం. నాటి తరం అందరూ సుభిక్షంగా ఉండాలని భావించేది. నాటి తరం అందరూ సుభిక్షంగా ఉండాలని భావించేది. నేటి తరం నిలువెత్తు స్వార్థంతో నిండా కూరుకుపోయింది. నేటి తరం నిలువెత్తు స్వార్థంతో నిండా కూరుకుపోయింది. పాత తరం చూసి పాఠాలు నేర్చుకుని పెద్దల మాటలను చద్ది మూటగా భావించి ముందడుగు వేయడం నేటి యువత తక్షణ కర్తవ్యం. యవ్వన మైకంలో కర్తవ్యాన్ని మరిచి దురలవాట్లకు దాసోహమవుతున్న యువతరం కళ్ళు తెరిచి మహనీయుల మార్గదర్శకత్వంలో పయనించి జాతి అభివృద్ధికై పాటుపడి జన్మను చరితార్థం చేసుకోవాలి. బంధాలు అనుబంధాలు ప్రేమానురాగాలకు అసలైన అర్థం తెలుసుకోలేని నేటి యువతరం జీవం లేని వస్తువులపై మోజు పెంచుకొని రహదారులను మరచి అడ్డదారులు తొక్కి అత్యాశలతో అవస్థలు పడుతూ కష్టాలను కోరి తెచ్చుకుంటున్నది. దారి తప్పని యువతరం పొద్దు వాళ్ళక మునిపే మొద్దు నిద్ర నుండి మేలుకొని చైతన్యవంతులు కావాలి. దారి తప్పని యువతరం పొద్దు వాళ్ళక ముందే మొద్దు నిద్ర నుండి మేలుకొని చైతన్యవంతులు కావాలి.
సమాజాభివృద్ధికై పాటుపడుతూ అనుభవజ్ఞుల అడుగు జాడల్లో నడుస్తూ అందమైన భవిష్యత్తుకి పునాదులు వేయాలి. కళల ప్రపంచంలోనే కాలం గడపక నలుగురు కోసం బతికేందుకు లక్ష్యాన్ని నిర్దేశించుకొని కార్యాచరణలో పురోగమించాలి, సత్ఫలితాలు సాధించాలి, మానవత్వ పతాకాన్ని ఎగరేయాలి. థ్యాంక్ యూ. బాగుందండి నీరజ చంద్ర గారు. యువత మేలుకో మీ తక్షణ కర్తవ్యం ఏమిటో అంటూ చాలా చక్కగా చెప్పారు. 10 మంది కవులు అయ్యారండి. తర్వాత ఎంవి లక్ష్మి గారు తీసుకుంటారు మిగతా 10 మంది. ధన్యవాదాలండి మరంగంటి శ్రీనివాస్ గారు. చక్కగా ప్రశాంతంగా పనులు చేయడం అనే ఒక సద్గుణాన్ని మనం మరంగంటి శ్రీనివాస్ గారి నుంచి నేర్చుకోవచ్చు. మనం అంటే కొంతమంది సమన్వయకర్త. ధన్యవాదాలండి. క్రమంలో కాలం కరిగిపోతే తరిగిపోతే, జీవితంలో ఎదిగే క్రమంలో కాలం. హలో సార్, మధ్యలో వినపడుతుందా? ఉండండి ధీరజ్ గారు, వినపడుతుందా? తర్వాత ఒకసారి. జీవితంలో ఎదిగే క్రమంలో కాలం కరిగిపోతే తరిగిపోతే వెనక్కి రాదని తేలేమని, కాలం విలువకు పట్టం కట్టి నిబద్ధతకు క్రమశిక్షణకు పెద్దపీట వేయాలని, చదివిన చదువుతో కష్టే ఫలి అనే సిద్ధాంతాన్ని నమ్మాలని, అర్థమే జీవిత పరమార్థం కాదని, కన్నవారు మాతృభూమి కూడా ముఖ్యమని, అయినవాడికైనా పరాయివాడికైనా అవసరాన్ని బట్టి సహాయం చేస్తూ చెయ్యాలని, సంస్కారం అందించని అందించకుండా ఉండని అమ్మ నాన్నల తప్ప, అలాంటి వ్యక్తిత్వం నింపని గురువుల కళాశాలల తప్ప, యువత నీ తప్ప. దీనికి సమాధానమే నా దేశ యువత భవిత. ధన్యవాదాలండి. బాగుంది సార్. ఎంవి లక్ష్మి గారు, మిగతా మంది 10 కవుల్ని మీరు ఆహ్వానించగలరు. ధన్యవాదాలండి. ధన్యవాదాలండి శ్రీనివాస్ గారు, చక్కటి కవితను వినిపించారు. ఈ నిరంతరంగా నిసర్గ సుందరంగా సాగుతున్నటువంటి ఈ యువతరంగ కవిత్వ వాహినిని కొనసాగిస్తూ మిగిలిన 10 మంది కవుల పరిచయాలు చదివి వాళ్ళని ఆహ్వానిస్తాను. మొట్టమొదటిగా ఈ 10 మంది పేర్లు నేను చదువుతున్నానండి. మా లిస్టులో 11వ సంఖ్య నుంచి 20వ సంఖ్య వరకు ఉన్నటువంటి కవిమిత్రుల సంఖ్య చదువుతున్నాను. అందరూ కూడా అసలు 1వ సంఖ్య నుంచి 20వ సంఖ్య వరకు కవిమిత్రులు అందరూ కూడా వీడియోలో ఉండండి, ఆడియోని మ్యూట్ చేసుకోండి. అందరూ వీడియోలో కనబడుతూ ఉండాలండి. మొత్తం మీ అందరూ తర్వాత సమాఖ్య కార్యవర్గము కవిమిత్రులు అందరూ ఉన్నటువంటి ఫోటోలు ఎన్నో దినపత్రికల్లో వారపత్రికల్లో వస్తాయండి. అందుచేత అందరినీ కూడా వీడియో ఆన్ చేసుకోమని కోరుతున్నాను. ఇప్పుడు ఈ 11 నుంచి 20 వరకు సంఖ్య గల కవిమిత్రుల పేర్లు చదువుతాను. అందరూ కూడా మీ కవితలతోటి సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతున్నాను. వారు శ్రీ కాసుల ధీరాజ శర్మ గారు, శ్రీమతి ఏ శుభశ్రీ రాజన్ గారు, శ్రీ రాథోడి శ్రావణ్ గారు, శ్రీమతి దార్కు కవిత గారు, డాక్టర్ తిరుమల ఆముక్తమాల్యద గారు, శ్రీ ఓగన్న దేవన్నపల్లి గారు, శ్రీమతి దాసరి పద్మ గారు, శ్రీ సౌదరి మోహన్ గౌడ్ గారు, శ్రీమతి లక్కరాజు సరోజిని గారు, శ్రీ సదాశివుని లక్ష్మణరావు గారు. మీరందరూ కూడా మీ కవితలతో సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతున్నాను. మొట్టమొదటిగా తూప్రాన్ మెదక్ జిల్లా నుంచి వచ్చినటువంటి శ్రీ ధీరాజ శర్మ గారిని ఈ మన కవిత్వ వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. ధీరాజ శర్మ గారు వృత్తిరీత్యా విశ్రాంత పదవి విరమణ చేసినటువంటి ఒక అకౌంట్స్ ఆఫీసర్ గారు. వృత్తిరీత్యా తమ బాధ్యతల్ని ఎంతో చక్కగా నిర్వహిస్తూనే ప్రవృత్తి రీత్యా ఎన్నో కవితలు రచిస్తూ ఉన్నారు. ఆయన రచించినటువంటి కవితలు ఎన్నో పత్రికల్లోనూ కవితా సంకలనాల్లోనూ చోటు చేసుకున్నాయి. తర్వాత ఒక శతకాన్ని కూడా ఆయన రాశారు. త్వరలోనే ముద్రణకు వెళ్ళబోతోంది. ఆ ధీరాజ శర్మ గారిని తమ కవిత వినిపించవలసిందిగా కోరుతున్నాను. సభాయైనం అందరికీ వందనములు. అధ్యక్షుల వారికి,
తదితరులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ నేటి నా కవితను ప్రారంభిస్తున్నానండి. కవితా శీర్షిక నేటి యువత రేపటి భవిత. నేటి యువత మేటిగా ఎప్పుడు రూపుదిద్దుకుంటుందో, నేటి యువత మేటిగా ఎప్పుడు రూపుదిద్దుకుంటుందో, భరత జాతి ఘన కీర్తిని ఎప్పుడు విశ్వవ్యాప్తం చేస్తుందో, భరత జాతి ఘన కీర్తిని ఎప్పుడు విశ్వవ్యాప్తం చేస్తుందో ఆ క్షణం కోసమే నా నిరీక్షణ, ఆ క్షణం కోసమే నా నిరీక్షణ. నేటి యువతే రేపటి భవిత. వ్యసనాలకు బానిసవు కాకు, వ్యసనాలకు బానిసవు కాకు, మత్తు గమ్మత్తులో పడి యావత్తును కోల్పోకు. వ్యసనాలకు బానిసవు కాకు, మత్తు గమ్మత్తులో పడి యావత్తును కోల్పోకు. కళాశాలలో కూర్చొని చదువుకోవడం మాని, కళాశాలలో కూర్చొని చదువుకోవడం మాని, పాఠశాలలో ప్రత్యక్షమైతే పరోక్షంగా నీ లక్ష్యం నిర్లక్ష్యమై, పరోక్షంగా నీ లక్ష్యం నిర్లక్ష్యమై నిర్వీర్యమైపోవడం ఖాయం. ఒక్క క్షణం ఆలోచిస్తే నీకే అవగతమవుతుంది, ఒక్క క్షణం ఆలోచిస్తే నీకే అవగతమవుతుంది. నిన్ను నీవు ప్రశ్నించుకున్న నాడు నీవేమిటో నీకే తెలుస్తుంది, నిన్ను నీవు ప్రశ్నించుకున్న నాడు నీవేమిటో నీకే తెలుస్తుంది. నీలో నిద్రాణమైన నీకే తెలియని శక్తిని మేల్కొల్పుతావు, నిన్ను నీవు చక్కదిద్దుకుంటావు, నిన్ను నీవు చక్కదిద్దుకుంటావు. నీవేమిటో నిరూపించి నిరుపమాన సేవలు అందజేయగలుగుతావు. నిష్కల్మష హృదయంతో, నిస్వార్థ గుణంతో, నిరాడంబరతతో, నిష్కల్మష హృదయంతో, నిస్వార్థ గుణంతో, నిరాడంబరతతో, నిత్య కళ్యాణము పచ్చతోరణంగా, నిత్య సత్య వచనాలతో నిర్భయంగా, స్వేచ్ఛగా, సంతోషంగా జీవిస్తూ సమాజ సర్వతోముఖాభివృద్ధికి కంకణధారివై నీ కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించి సమాజ స్థాపనకు కారణభూతుడివి అవుతావు. లోక శ్రేయస్సు కాంక్షించే మరో వివేకానందుడివి నీవే అవుతావు. ధన్యవాదములు మేడం. ఇక్కడ ధన్యవాదాలండి. మేటి యువతగా తప్పకుండా రూపుదిద్దుకుంటుందనే ఆశావహ దృక్పథంతో ఒక మంచి కవితను వినిపించారు. నిజమేనండి, వివేకానంద గారు అన్నట్టు యువతీ యువకుల్లో అంతర్గతంగా వాళ్ళలో ఎన్నో శక్తి సామర్థ్యాలు, నైపుణ్యాలు నిబిడీకృతమై ఉన్నాయి. వాళ్ళు తప్పకుండా మీదకు వస్తారు, వాళ్ళు తప్పకుండా అనన్య సాధ్యులు అని నిరూపించుకుంటారు. భారతదేశ కీర్తి పతాకాన్ని అన్ని రంగాల్లోనూ ఎగురవేస్తారు. ధన్యవాదాలు. ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్లోని యానాం జిల్లా నుంచి వచ్చినటువంటి శ్రీమతి ఏ శుభశ్రీ రాజన్ గారిని మన కవితా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. శుభశ్రీ రాజన్ గారు ఉన్నారు కదండి? ఉన్నానండి మేడం. శుభశ్రీ రాజన్ గారు ఉన్నానండి. ధన్యవాదాలండి. ఈమె వృత్తిరీత్యా ఒక కళాశాలలో అధ్యాపకురాలుగా ఉపన్యాస్తున్నారు. వృత్తిరీత్యా తమ బాధ్యతలు నిర్వహిస్తూనే ప్రవృత్తి రీత్యా ఎన్నో మంచి కవితలు, రచనలు చేస్తూ ఉన్నారు. ఆవిడని తమ కవిత వినిపించవలసిందిగా కోరుతున్నాను. శ్రీమతి ఏ శుభశ్రీ రాజన్ గారు. నమస్కారం. కర్ణాటక తెలుగు రచయితల సమాఖ్య కార్యవర్గ సభ్యులకు, తోటి కవిమిత్రులందరికీ నా నమస్కారాలు. వినిపిస్తానండి? వినిపిస్తానండి. శీర్షిక నేటి యువత. ఓ యువత, కొత్త వింత పాత క్రోతే అనే మాటల నుంచి యువతలకు రా. ముడతల అనుభవాల మాటలు, బంగారు బాటకు తోడ్పడే సద్ది మూటలు. జరణ మరణాల మధ్య ఉండే ప్రపంచాన్ని నీ సొంతం చేసుకోవడంలో చైతన్యవంతుడవడం ముఖ్యం. కనులను తెరిపించే సంచరించే సూర్యుడికి అప్పగించి అడుగులై. కళ్ళ ముందు జరిగే నేరాలు ఘోరాలతో రెక్కలు తెగిన పక్షైపోకు. అహంకారంతో విర్రవీగే వారికి వంతపాడక నీదంటూ ఓ మార్గాన్ని ఎంచుకో. ప్రేమ, కామం, కోపం, తాపం వంటివన్నీ నీ విజయానికి స్పీడ్ బ్రేకర్లు. దావానరాల్లా వ్యాపించే కుట్రలు, కుతంత్రాల వలకు చిక్కకు. వాటి అలలు నిన్ను ముంచేస్తాయి. చైతన్యంతో తొలి అడుగు వెయ్యి. యువత, ఈ ప్రపంచాన్ని మేల్కొల్పు. మిత్రులతో కూడిన ప్రపంచాన్ని, కులమతానికి అతికితమైన సమాజాన్ని చూడు. రేపటి ఉదయం సూర్యుడికి మాత్రమే కాదు, యువత నీకును అని తెలుసుకో. జీవిత సత్యం, లక్ష్య సాధనలో తడబడిపోకుండా గమ్యం చేరుకో. నీదంటూ ఓ ముద్రవై. అప్పటి వరకు ఆరాటాలు, పోరాటాలు తప్పవు. అంతే తప్ప అరిగి తరిగిపోకు. అప్పుడే విజయం తథ్యం. ధన్యవాదాలండి. ధన్యవాదాలండి. మంచి సందేశాన్ని ఇచ్చారండి. నిజం,
వాళ్ళు యువకులు నిన్నటి అపజయాల్ని వాటన్నిటిని తలుచుకుంటూ నిరాశ నిస్పృహల్లో కృంగిపోకుండా భవిష్యత్తు మీద ఆశలు పెంచుకొని తమకంటూ ఒక చక్కటి మార్గాన్ని లక్ష్యాన్ని నిర్దేశించుకొని రానున్న చరిత్ర భవిష్యత్తులోని చరిత్ర పుటలలో తమదంటూ ఒక ముద్ర స్వీయ ముద్రను భారతీయ సంస్కృతికి చెందినటువంటి ఒక ముద్రను తప్పకుండా రాథోడ్ శ్రవణ్ గారిని మన కవితా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. ఈయన శ్రవణ్ గారు లైన్ లో ఉన్నారు కదండి. ఈయన నమస్కారం అండి. ఈయన తెలంగాణ ఆసిఫాబాద్ లోని కుమ్రం భీం జిల్లా చాలా ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం అండి. ఆ జిల్లాలోని జైనూర్ కళాశాలలో ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నారు. వృత్తిరీత్యా విద్యార్థుల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో తలమునకలవుతూ ఉన్నా కూడా ప్రవృత్తి రీత్యా ఎన్నో మంచి కవితలు రచనలు చేస్తున్నారు. వారిని నిజంగా ఇలాంటి వాళ్ళ నుంచి యువతకి సందేశం అందాలి. వారిని మన్నేటి యువతరాన్ని ఉద్దేశించి చక్కటి సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. వినిపిస్తుందా మేడం? అందరికి వినిపిస్తుంది. కర్ణాటక తెలుగు రచయితల సమాఖ్య బెంగళూరు వారి ఆధ్వర్యంలో నేటి యువత అనే అంశంపై అంతర్జాల కవి సమ్మేళనం నిర్వహించడము శుభ పరిణామం. ఈ సమాఖ్య అధ్యక్షులు బొక్కవరపు మాల్యాద్రి గారికి, ప్రధాన కార్యదర్శి కేవి శాస్త్రి గారికి, సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్ గారికి, ఎంవి లక్ష్మి మేడం గారికి, నేటి కార్యక్రమం యొక్క విశిష్ట అతిథి కె రాణి ప్రసాద్ గారికి, వాసుదేవ సార్ గారికి, పేరు పేరున అందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న కవులకు అందరికీ నా యొక్క నమస్కారాలు, ధన్యవాదాలు. నేటి యువతలో శీర్షిక నేటి యువత మార్చుకోని భవిత. నేటి యువత మార్చుకోని భవిత, నేటి యువత నీతోనే మార్పు, మేలుకో మేలుకొలుపు, మేలుకో మేలుకొలుపు. జగత్తు సృష్టి కర్తవ్వు నీవు, జగత్తుకు సృష్టి కర్తవ్వి నీవు, సమాజాభివృద్ధికి మార్గదర్శివి నీవు. నిత్యం దేశం కోసం స్రవించు సారథివై నీ యువత మార్చుకో భవిత. అవినీతి అన్యాయాన్ని ఎదిరించి పోరాడు, అవినీతి అన్యాయాన్ని ఎదిరించి పోరాడు. దేశం కోసం ధైర్యంగా నిలబడు, దేశం కోసం ధైర్యంగా నిలబడు. నిరాశ నిస్పృహకు లోనుగాకు, ఆత్మవిశ్వాసంతో నూతనోత్సవంతో ముందడుగు వేయి. నేటి యువత మార్చుకోని భవిత. తల్లిదండ్రులను గురువులను గౌరవించు, తల్లిదండ్రులను గురువులను గౌరవించు. క్రమశిక్షణతో జీవిత విధానాలను రూపొందించు, క్రమశిక్షణతో జీవిత విధానాలను రూపొందించు. సామర్థ్య నైపుణ్యాలను పెంపొందించు, ఆత్మస్థైర్యాన్ని కలిగించు. సామర్థ్య నైపుణ్యాలను పెంపొందించు, ఆత్మస్థైర్యాన్ని కలిగించు. సోమరితనాన్ని సార్ వినిపించట్లేదు. సార్ ఆయన బ్యాండ్ విడ్త్ తక్కువగా ఉంది. రాథోడ్ గారు వినిపించట్లేదు సార్. ఆయన నెట్వర్క్ బ్యాండ్ విడ్త్ లోగా ఉంది. సామర్థ్య నైపుణ్యాలను పెంపొందించనాన్ని విడనాడి దేశ గౌరవ ప్రతిష్టలను మార్చుకోని భవిత. నైతిక విలువలను పాటించి సామాజిక మార్పుకు సన్నద్ధం కావాలి. నైతిక విలువలను పాటించి సామాజిక మార్పుకు సన్నద్ధం కావాలి. నవ సమాజ నిర్మాణానికి నేటి యువత పునాది. నవ సమాజ నిర్మాణానికి నేటి యువత పునాది. యువత లేనిదే దేశ భవితకు మనుగడ లేదు. యువత లేనిదే దేశ భవితకు మనుగడ లేదు. నేటి యువత మార్చుకోని భవిత, నేటి యువత మార్చుకోని భవిత, నేటి యువత. ఇదే నా కవిత. సమాప్తం. ధన్యవాదాలండి. నిజం, నేటి యువత నడక మీద దేశ భవిత ఆధారపడి ఉంది. ఎందుకంటే మన భారతదేశంలో యువతరం సంఖ్య అన్నిటికంటే, మన జనాభా లెక్కల్లో యువతరం సంఖ్య చాలా ఎక్కువ. వాళ్ళ ప్రభావం సమాజం మీద తప్పకుండా పడుతుంది. అందుచేత యువతీ యువకులందరూ కూడా తమ భవితను చక్కగా తీర్చిదిద్దుకోవడం ద్వారా జాతిని ముందుకు నడిపిస్తారు, జాతిని ప్రగతి మార్గంలో నడిపించగలరు అని చెప్పి చక్కటి సందేశాన్ని అందించారండి. ఆయనకు మనందరి తరఫున ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాను.
ఇప్పుడు నేను ఒక స్ఫూర్తివంతమైనటువంటి ఒక యువ కవయిత్రి శ్రీమతి డార్కు కవిత గారిని ఆహ్వానిస్తున్నాను. ఈ మన కవితా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. డార్కు కవిత గారు ఇక్కడే ఉన్నారు కదమ్మా? ఉన్నారండి. శ్రావణ్ గారు మీరు వీడియో మ్యూట్ చేసుకోండి. శ్రావణ్ గారు, కవిత గారు, ఈమె జీవనశైలి ఎందుకు ప్రేరణాత్మకమని ఎందుకు అన్నానంటే, ఈమె చిన్నతనం నుంచి కవితలు, చక్కటి నాటకాలకి వాటికి డైలాగులు అవి రాస్తూ ఉన్నారు. చదువును చక్కగా సాగిస్తున్నటువంటి సమయంలో ఇంటర్లోనే అనివార్య కారణాల వల్ల వివాహం అయింది. అయినా కూడా ఇంటి పనులకే పరిమితం అయిపోకుండా కేవలం గృహిణిగా ఉండడం చాలా మంచిదే, కానీ కేవలం గృహిణిగానే ఉండకుండా తన చదువు పట్ల ఆమెకు ఉన్నటువంటి తపనను కొనసాగించారు. భర్త సహకారంతో, ఎంతో సహృదయులైనటువంటి భర్త గారు, తర్వాత అత్తవారి కుటుంబం సహకారంతో చదువును కొనసాగించి డిగ్రీ చదివి ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ MA తెలుగులో 2వ సంవత్సరం చదువుతున్నారు. ఎన్నో కవితలు అవి రాస్తున్నారు. తర్వాత పుడమి అనే పత్రిక నిర్వహించినటువంటి పోటీలలో, వ్యాస రచన పోటీలలో జాతీయ స్థాయిలో బహుమతిని అందుకున్నారు. ఆమె సందేశాన్ని మనం అందరం విందాం. ఆమె కవిత ద్వారా యువలోకానికి ఇచ్చే సందేశాన్ని విందాము. డార్కు కవిత గారిని తమ కవిత వినిపించవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం మేడం. కర్ణాటక తెలుగు రచయిత సమాఖ్య వారికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక వందనాలు మేడం. కవిత గారు మీ వీడియో ఆన్ చేయాలి. నెట్వర్క్ ప్రాబ్లం వస్తుంది సార్, కట్ అవుతుంది. అందువల్ల వీడియో ఆఫ్ చేశాను. కానివ్వండి. ఓకే సార్. నా కవితా శీర్షిక ఎగిసిపడే కెరటాలు. నేటి యువత మొక్కలోనే మోడైపోతున్నారు. అన్యాయం, అవినీతి అణిచగల సత్తా ఉన్న యువత సతమత పడుతుంది. తీరం చేరని కెరటంలా మిగిలిపోతున్నారు. మానుగా మారి ఎన్నో జీవాలకు తోడు నీడగా మారే శక్తి యువతరానికే ఉంది. కడలి అలలా ఎగిసిపడే కెరటాలు మీరు, దేశాన్ని కాపాడే సైనికులు. ధర్మ పరిపాలన జరిగేది యువత క్రియాశీలకంగా ఉన్నప్పుడే సాధ్యం. ప్రశ్నించే తత్వం ప్రతి యువతకు ఉండాలి. సూర్యకిరణంలా వెలుగొందాలి. అస్తమిస్తున్న సూర్యుడు కాదు మీరు, పొడుస్తున్న పొద్దు మీరు. కిరణాల తాకిడి పూలు వికసించినట్లు సమాజాన్ని ఉత్తేజపరిచే రథసారథులు రాబోయే తరాలకు మార్గదర్శకంగా మారాలి. నాయకునిలా మారి న్యాయ మార్గంలో ప్రయాణించే మార్గం తెలుసుకొని మసలుకొని సత్తా యువతలో ఉండాలి. శాంతి సత్య మార్గానికి వేసే బాటలే రేపటి పూదోటలు. చెడు నిశలా ఆవహించిన చంద్రుని వలె వెలుగు పంచుతూ వెలుగొందాలి. అగ్నికణమై అన్యాయాన్ని ఆహుతి చెయ్యాలి. వృక్షానికి పిచ్చి మొక్కలు ఎన్ని అల్లుకున్నా అది వంగున. వృక్షం వంటి వారే నేటి యువత. కలికోరల్లో చిక్కకుండా జన జాగృతికై కృషి చెయ్యాలి. చెడును అంతమొందించి మంచిని విస్తరించి మానవాళికి మరో ప్రపంచం చూపించి యువత మేల్కొనాలి. ధన్యవాదాలు సార్. మీకు కూడా ధన్యవాదాలమ్మా. చక్కటి కవితను వినిపించారు. యువత తమలోని శక్తి సామర్థ్యాలను వెలికి తెచ్చుకొని వినియోగపరుచుకొని సమాజాన్ని ప్రగతిదారుల్లో నడిపించాలి. అన్యాయాలను ఎదిరించాలి. వారు క్రియాశీలకంగా ఉండాలి, అంటే డైనమిక్ గా ఉండాలి. ఊరికే ఆలోచనల్లో అలా ఉండిపోకుండా ఆచరణాత్మకంగా తమ సదాశయాలను ఆచరణలో పెట్టాలి. దేశాన్ని ముందుకు నడిపించాలి అనే చక్కటి కవితను వినిపించారమ్మా. ధన్యవాదాలు. ఇప్పుడు నేను డాక్టర్ తిరుమల ఆముక్త, ధన్యవాదాలు మేడం, చెన్నై నుంచి వచ్చినటువంటి డాక్టర్ తిరుమల ఆముక్త మాల్యద గారిని మన కవిత్వ వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. ఆముక్త లక్ష్మి గారు వారు డిస్కనెక్ట్ అయ్యారు. మళ్ళీ జాయిన్ అవుతారు. నెక్స్ట్ ఎవరైనా చూడండి. తర్వాత కవిమిత్రులు శ్రీ వాగన్న గారిని మన వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. వాగన్న గారు మహారాష్ట్ర ఉన్నారండి. శ్రీ ఓగన్న దేవనపల్లి వారి ఇంటి పేరు. ఈయన మహారాష్ట్రలోని షోలాపూర్లో అక్కడి నుంచి వచ్చారు. ఆయన అక్కడ విశ్రాంత ప్రధానోపాధ్యాయులుగా ఉన్నారు. ఎన్నో కవితలు రాస్తున్నారు. ఆయన రచనలు వార పత్రికల్లో చక్కగా ప్రచురితమవుతున్నాయి.
సుమ సౌరభం అనే సంపుటిని తీసుకువచ్చారు. వారిని తమ కవిత వినిపించవలసిందిగా కోరుతున్నాను. నా మాట వినవస్తుందా సార్ మీకు? వినపడుతుంది. వీడియో కనిపించట్లేదు. వీడియో కనిపించదు. వీడియో ఆఫ్ చేశాను ఎందుకంటే అది రావడం లేదని. చెప్పండి. ఈ కవిత మీకు ప్రతిభండి, పర్వాలేదు. నా పేరు ఓగన్న దేవనపల్లి, సోలాపూర్, మహారాష్ట్ర. అంశం నేటి యువత. శీర్షిక మనిషి మారుతున్నాడు. ఇదివరకు సమన్వయకర్త శ్రీనివాస్ వాసుదేవ్ గారు చెప్పినట్టుగా స్మార్ట్ ఫోన్ల పైన నా కవిత ఉన్నది, వినిపిస్తున్నాను. నేటి యువత రేపటి పౌరులు అన్నదే శాశ్వతం. దేశ భవిష్యత్తుకు బాధ్యులు వారే. నేటి యువత రేపటి పౌరులు అన్నదే శాశ్వతం. దేశ భవిష్యత్తుకు బాధ్యులు వారే. విద్యా సంస్థల పాఠాల లక్ష్యం నెరవేర్చి ర్యాంకును కొట్టడం లేదు. విద్యా సంస్థల పాఠాల లక్ష్యం నెరవేర్చి ర్యాంకును కొట్టడం లేదు. కారణం స్మార్ట్ ఫోన్లు వచ్చి వ్యసనం యువతను మింగివేసింది. కారణం స్మార్ట్ ఫోన్లు వచ్చి వ్యసనం యువతను మింగివేసింది. పబ్బీలు, గేమ్స్ ఆటలకు పిల్లలు కాలాన్ని వృధా చేస్తున్నారు. పబ్బీలు, గేమ్స్ ఆటలకు పిల్లలు కాలాన్ని వృధా చేస్తున్నారు. తల్లిదండ్రుల పట్ల గురువుల గురించి భయభక్తులు శూన్యమయ్యాయి. తల్లిదండ్రుల పట్ల గురువుల గురించి భయభక్తులు శూన్యమయ్యాయి. పేదాల నిండా కోరికలు పెంచుతున్నారు. నీతి నిజాయితీ గాలిలో ఎగిరిపోయింది. పేదాల నిండా కోరికలు పెంచుతున్నారు. నీతి నిజాయితీ గాలిలో ఎగిరిపోయింది. స్మార్ట్ ఫోన్ల ట్రెండే నిత్యమైంది. మంచి చెడు అన్నవే బొమ్మ బొరుసులు. స్మార్ట్ ఫోన్ల ట్రెండే నిత్యమైంది. మంచి చెడు అన్నవే బొమ్మ బొరుసులు. పోర్ను వీడియో బొమ్మలు చూడ యువత తంటాలు పడుతుంది. పోర్ను వీడియో బొమ్మలు చూడ యువత తంటాలు పడుతుంది. అటువైపు ఇటువైపు ఎటువైపు చూసినా మానవత్వము కాన రావడం లేదు. అటువైపు ఇటువైపు ఎటువైపు చూసినా మానవత్వం కాన రావడం లేదు. రోజు రోజుకు కామ వ్యసనమే యువతను కాటు వేస్తుంది. వారిని తుంగలో తెచ్చి పోస్తుంది. రోజు రోజుకు కామ వ్యసనమే యువతను కాటు వేస్తుంది. వారిని తుంగలో తొక్కి వేస్తుంది. అంతర్జాల మాయలో యువత దిగబడిపోయింది. వాట్సాప్, ఫేస్బుక్ స్నేహాలు బంధాలుగా మారి కుక్క గొడుగుల్లా కాపురాలు కూలిపోతున్నాయి. తల్లిదండ్రుల వ్యతిరేకత పెళ్లి పీటలను వేరు చేస్తుంది. తల్లిదండ్రుల వ్యతిరేకత పెళ్లి పీటలను వేరు చేస్తుంది. కులాంతర మతాంతర వివాహాలు కొన్ని సావు దెబ్బకు కింద రాలుతున్నవి. కులాంతర మతాంతర వివాహాలు కొన్ని సావు దెబ్బకు కింద రాలుతున్నవి. సమాజంలో ఇలాంటి వారే పెక్కురున్నారు. తప్పులు జరిగిపోవాలని తిరుపతి హుండీలో అమౌంట్ ముడుపులు ఇస్తారు. సమాజంలో ఇలాంటి వారే పెక్కురున్నారు. తప్పులు జరిగిపోవాలని తిరుపతి హుండీలో అమౌంట్ ముడుపులు ఇస్తారు. స్మార్ట్ ఫోన్ కొనియకపోతే ఆత్మహత్యలు జరుగుతున్నాయి. స్మార్ట్ ఫోన్ కొనియకపోతే ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఇలా విభిన్న దృక్పథాల వయస్సులతో విశ్వము నిండిపోయింది. ఇలా విభిన్న దృక్పథాల మనుషులతో విశ్వము నిండిపోయింది. శూన్యమా సూక్ష్మమా అన్న ప్రశ్నలు అలాగే ప్రపంచవ్యాప్తంగా మిగిలిపోయాయి. శూన్యమా సూక్ష్మమా అన్న ప్రశ్నలు అలాగే ప్రపంచవ్యాప్తంగా మిగిలిపోయాయి. తాగుబోతులు కొందరు తల్లిదండ్రులను భార్య పిల్లలను గాలికి వదిలివేశారు. తాగుబోతులు కొందరు తల్లిదండ్రులను భార్య పిల్లలను గాలికి వదిలివేశారు. ఎలా బాగుపడుతుందో ఈ సమాజం,
ఎవరికి తెలియడం లేదు. ఎలా బాగుపడుతుందో ఈ సమాజం ఎవరికి తెలియడం లేదు. ఈ వ్యసనాలన్నీ మానుకున్నప్పుడే దేశం బాగుపడుతుంది. ఈ వ్యసనాలన్నీ మానుకున్నప్పుడే దేశం బాగుపడుతుంది. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన కర్ణాటక తెలుగు రచయితల సమాఖ్య సభ్యులందరికీ మరియు అధ్యక్షులు మాల్యాద్రి గారికి, ఎండి లక్ష్మి గారికి, సమన్వయకర్త శ్రీనివాసు వాసుదేవ గారికి అందరికీ నా యొక్క వందనాలు. సమాప్తము. ధన్యవాదాలండి. నిజం, మీరన్నది మీ ఆవేదనను అందరూ అర్థం చేసుకోగలరు. ఎందుకంటే నేటి యువతరంలో వారి జీవన శైలిలో చోటు చేసుకున్నటువంటి అవాంఛనీయ పరిణామాలు, దానివల్ల సమాజానికి, వారికే కాకుండా సమాజానికి కలుగుతున్నటువంటి కీడు గురించి తమ దుఃఖాన్ని, వ్యధని వ్యక్తం చేస్తూ కవితను చదివి వినిపించారు. పర్వాలేదండి, ఈ యువత చక్కగా వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాలని, వాళ్ళలో ఉన్నటువంటి సద్గుణాలని తప్పకుండా ఏదో ఒక శుభముహూర్తంలో జాగరూకతం చేసుకుంటారు. తప్పకుండా దేశాన్ని, తమ జీవితాన్ని, జాతి జీవితాన్ని ప్రగతిదారుల్లో నడిపిస్తారు. మంచి కవితను వినిపించినటువంటి మీకు ధన్యవాదాలు. ఆముక్తమాల్యద గారు వచ్చారండి లైన్ లోకి. సరేనండి. ఇప్పుడు నేను విజయనగరం నుంచి వచ్చినటువంటి అడ్వకేట్ శ్రీమతి దాసరి గారిని, ఆవిడకి లైన్ కుదరలేదుటండి. నెక్స్ట్ వాళ్ళు జాయిన్ కాలేదు. తర్వాత సరేనండి. తర్వాత మహబూబ్ నగర్ నుంచి వచ్చినటువంటి శ్రీ సౌదరి మోహన్ గౌడ్ గారిని మన కవిత్వ లేరండి, లేరు. విజయవాడ నుంచి వచ్చినటువంటి శ్రీమతి లక్కరాజు వాణి సరోజిని గారిని మన కవితా వేదికపైకి ఆహ్వానిస్తున్నానండి. పొద్దున నుంచి కూడా ఆవిడ మన కవిమిత్రుల కవితలను వింటున్నారు. మన సమాఖ్య గురించి, సమాఖ్య సభ్యుల గురించి చక్కగా చిరునవ్వుతో పొద్దుటి నుంచి అలాగా ఓపికగా వింటూ కూర్చున్నారు. ఆమెకు మన స్వాగతం. శ్రీమతి వాణి సరోజిని గారు గృహిణిగా ఉంటూనే ఉమ్మడి కుటుంబ బాధ్యతల్లో తలమునకలవుతూనే మునిగి తేలుతూ ఎన్నో రచనలు చేస్తున్నారు. ఎన్నో పుస్తకాలను వెలువరించారు, కవితా సంపుటాలను వెలువరించారు. ఆమెను నేటి యువతరానికి చక్కటి సందేశాన్ని ఇచ్చే కవితను వినిపించవలసిందిగా కోరుతున్నాను. శ్రీమతి వాణి సరోజిని గారండి. లైన్ లోనే ఉన్నారు కదండి, ఇందాక నుంచి కనిపిస్తూ ఉన్నారు. ఉన్నారు మేడం, ఉన్నారు. అన్మ్యూట్ చేసుకోవాలండి మీరు. వాణి సరోజిని గారు అన్మ్యూట్ చేసుకోండి. మొదటి నుంచి మాట్లాడండి. అన్మ్యూట్ అయిందండి. అన్మ్యూట్ కాలేదు అనుకుంటా. మళ్ళీ కాలేదు ఇంకా మళ్ళీ మీట్ లోకి వెళ్ళారు. వాణి సరోజిని గారు కనిపిస్తుంది కానీ దాని మీద క్లిక్ చేయండి, అన్మ్యూట్ అవుతుంది. మైక్ గుర్తు మీద క్లిక్ చేయండి. వాణి సరోజిని గారు మీరు అన్మ్యూట్ చేసుకోవాలి. లేకపోతే ఎవరైనా ఉంటే హెల్ప్ తీసుకోమని చెప్పండి. అక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళు, మీ పక్కన ఎవరైనా ఉంటే ఒకసారి హెల్ప్ తీసుకోండి. లేదు ఇంకా కాలేదు. వాణి సరోజిని గారు ఓకే, నెక్స్ట్ చెప్పండి. వాళ్ళు రెడీ అవుతారు లాస్ట్ కి. నెక్స్ట్ దాసరి పద్మ గారు లైన్ లోకి వచ్చారండి. ట్రై చేస్తున్నారు, ఆవిడ లైన్ దొరకలేదు. ఇప్పుడు ట్రై చేస్తున్నారు. నెక్స్ట్ వాళ్ళు వదిలేయండి. వాళ్ళు ఇంకా ఆముక్తమాల్యద గారు, ఇంక వీళ్ళేనండి. ఉన్నారండి. చెప్పండి. డాక్టర్ తిరుమల ఆముక్తమాల్యద గారు మంచి కవయిత్రి, రచయిత్రి. ఆమె మన తెలుగు లిపిని, తర్వాత తెలుగు భాషను
దాని ప్రాముఖ్యతని, ప్రాచీనతని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి తెలుగు లిపి అక్షరాలకు ప్రపంచం అంతటిలో కూడా భాషావేత్తలకు గౌరవం, మన తెలుగు లిపి పట్ల గౌరవాన్ని కలిగించినటువంటి డాక్టర్ తిరుమల రామచంద్ర గారి అమ్మాయి. ఆవిడ మన కవిత్వ వేదికకు రావడం నిజంగా మన అందరి అదృష్టంగా భావిస్తున్నాను. ఆవిడ పేరు దగ్గర మీరు చూసే ఉంటారు, తిరుమల రామచంద్ర గారి ఫోటో ఉంటుంది. నిజంగా ఈవిడని చూస్తూ ఉంటే అతన్ని మనం చూస్తున్నట్లుగానే అనిపిస్తుంది. నా తండ్రే నాకు ఆదర్శం అని ఆవిడ చెప్తూ ఉంటారు. నిజంగా ఈవిడ కూడా కవిత్వ రచనలో, సాహితీ వంగడంలో తండ్రికి ఏమీ తీసిపోరు, ఎన్నో మంచి రచనలు చేస్తున్నారు. ఆవిడని నేటి యువతరాన్ని ఉద్దేశించి తమ చక్కటి కవితను వినిపించవలసిందిగా కోరుతున్నాను. చెన్నైలో ఉంటూ తెలుగు భాషకి ఎంతో సేవ చేస్తున్నారు శ్రీమతి తిరుమల ఆముక్తమాల్యద గారిని తమ కవిత వినిపించవలసిందిగా కోరుతున్నాను. ఆముక్తమాల్యద గారు లైన్ లోకి వచ్చారు కదండి? వచ్చారు. జస్ట్ ఊరికే జాయిన్ అయ్యి వాళ్ళు ఏదో పనులు చేసుకుంటున్నారు మోస్ట్లీ. సరే ఇంకా క్లోజ్ చేయండి అయితే కలిసి మేడం క్లోజ్ చేయండి. లేదండి, నేను లైన్ లో ఉన్నానండి. వాణి సరోజిని గారు లైన్ లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. పవర్ కట్ అయింది. వాణి సరోజిని గారు తమ కవిత చదవబోతున్నారండి. వినపడుతున్నదండి? వినిపిస్తోందండి, వినిపిస్తోంది. లక్ష్మి చదవండి, వినపడుతుంది. సరోజిని గారు మీరు చదవండి. ఆముక్తమాల్యద గారు మీరు సరోజిని గారు. నమస్తేనండి, వినపడుతోందా? వినపడుతుందండి. కర్ణాటక రచయితల సమాఖ్య సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు లక్కరాజ్ వాణి సరోజిని. తోటి మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు. శీర్షిక నేటి యువత రేపటి దేశ భవిత. నేటి యువత రేపటి దేశ భవిత. ఆధునిక యువత క్లబ్ పబ్బుల సాలెగూళ్లలో చిక్కి, మత్తుమందల కౌగిళ్లలో నలిగి, ఆధునిక టెక్నాలజీ గుప్పిట్లో బందీలై, జీవన చదరంగంలో పావులై, ఎత్తుకు పై ఎత్తు వేస్తూ గతి తెలియక గమ్యం కోసం వెతుకులాడుతున్నారు. ఆధునిక యువత క్లబ్ పబ్బుల సాలెగూళ్లలో చిక్కి, మత్తుమందుల కౌగిళ్లలో నలిగి, ఆధునిక టెక్నాలజీ గుప్పెట్లో బందీలై, జీవన చదరంగంలో పావులై, ఎత్తుకు పై ఎత్తు వేస్తూ గతి తెలియక గమ్యం కోసం వెతుకులాడుతున్నారు. మంచి చెడుల మధ్య అంతరమే ఎరుగలేక, ఆడపిల్లలకు ఎరవేసి ఆఘ్రాణిత కుసుమాల చేసి అసువులకు ఇస్తూ పైశాచికతకు పరాకాష్ఠగా నిలిచారు. ప్రాణాలతో చెలగాటమాడుతూ హత్యలు, ఆత్మహత్యలే అంతిమ లక్ష్యం అంటారు. ప్రాణాల విలువెరగరు, పెంచిన వారి గురించి కొంచెమైనా ఆలోచించరు. ప్రాణాల విలువెరగరు, పెంచిన వారిని గురించి కొంచెమైనా ఆలోచించరు. టీవీ, కంప్యూటర్లకు అంకితమైపోయి సెల్ సంస్కృతి పెరిగి చదవటం మానేశారు. టీవీ, కంప్యూటర్లకు అంకితమైపోయి సెల్ సంస్కృతి పెరిగి చదవటం మానేశారు. ఎక్కడ అంతం దీనికి? ఏది పరిష్కార మార్గం? యువత మేలుకో, నీ భవితే దేశ ప్రగతి, నీ శక్తే దేశానికి రక్ష. భారతావనికి భవితే అయిన మీరు దేశ ప్రతిష్టకు దీటుగా ఎదగాలి. అహరహరం శ్రమించే అద్భుత శక్తిగా మీ లక్ష్యాలను ఛేదించాలి. మీ కీర్తి బావుటాలు దిగంతాలకు ఎగరాలి. మీ యువతే ఈ దేశానికి శ్రీరామ రక్ష. ధన్యవాదాలు. ధన్యవాదాలండి. నిజం, మీరు చెప్పినట్లుగా నేటి యువతే దేశానికి శ్రీరామ రక్ష. వారి జీవన విధానంలో కనిపిస్తున్నటువంటి అనవసరమైనటువంటి పద్ధతులకు స్పష్టత చెప్పి తమ నైపుణ్యాలను అభివృద్ధి పరుచుకొని దేశాన్ని చక్కటి దారిలో నడిపించవలసిందిగా, రథసారథులుగా ఉండవలసిందిగా కోరుతూ మంచి సందేశాన్ని ఇచ్చారు.
శ్రీమతి వాణి సరోజిని గారికి మనందరి తరఫున ధన్యవాదాలండి. ఆముక్తిమాల్యాద గారు లైన్ లోకి వచ్చారండి. ఉన్నారండి ఆవిడ ఒకటి ఇప్పుడు కనిపిస్తున్నారంటే ఆముక్తిమాల్యాద గారిని ఘనమైన మన కవిత్వ వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. తమ కవిత చదివి వినిపించవలసిందిగా కోరుతున్నాను. ఇది కొద్దిసేపటి క్రితమే మీ పరిచయం అందరికీ చెప్పడం జరిగిందండి. మీరు తమ అమూల్యమైన కవితను వినిపించవలసిందిగా కోరుతున్నాను. లైన్ ఏమైనా దొరకట్లేదేమోనండి. ఇప్పుడు కనిపించింది కదా జాయిన్ అయి ఉన్నారు, వాళ్ళు లైన్ లో ఉన్నారు. అంటే వాళ్ళు జాయిన్ అయ్యి వేరు ఏదో పనిలో. అలా కాదు, తెలియకపోవచ్చు కదా, అంటే ఆపరేట్ చేయడం, జూమ్ ఆపరేట్ చేయడం తెలియకపోవచ్చు. ఓకే, ఈనాటి కవి సమ్మేళనం ఇంతటితో సమాప్తం. ముఖ్యంగా ఈ కవి సమ్మేళనంలో ముఖ్యంగా 12 మంది కవులు మొదటి నుంచి చివరి వరకు ఉన్నారు. వాళ్ళు చంద్రశేఖర శర్మ గారు, అలాగే ఎలాగైనా పట్టు వదలకుండా తమ కవితను వినిపించినటువంటి కవిత గారు, అలాగే ధీరాజ్, జ్యోతి, మురళి, నీరజ, సైరాబాను, సరిత, శుభశ్రీ, మోతీరామ్, అనంత శతకోటి ధన్యవాదాలు ఓగన్న గారు. మీరే ఈనాటి యువత. అలాగే కొప్పుల ప్రసాద్ గారికి కూడా ఈ 12 మందికి మాత్రం మా హృదయపూర్వక ధన్యవాదాలు. తర్వాత వందన సమర్పణ మన చండీశ్వర గారు చేస్తారు. మల్యాద్రి గారు లాస్ట్ లో సదాశివుని లక్ష్మణరావు గారు అండి, ఆయన ఉన్నారు లైన్ లో. ఆఖరి పేరు ఆయనది సదాశివుని లక్ష్మణరావు గారు. లేరు. వాళ్ళు జాయిన్ కాలేదు. లేదండి. ధన్యవాదాలండి ఈ చేసే అవకాశం. ఎవరన్నా పెండింగ్ ఉంటే చదవండి. ఎంవి లక్ష్మి గారు కానీ పైన చదవండి. చెప్పండి సార్. వందన సమర్పణ ముందర నేను ఒక కవిత చదువుతాను, సమయం ఉంటే. చదివినారు కదా, ఇంకా ఏం చదువుతారు? అప్పుడే చదివినారు లక్ష్మి గారు మీరు చదవండి. అది నేటి యువత అయితేనే చదవండి, లేకుంటే వద్దు. నేటి యువత మీదేనండి. నమస్కారం అండి అందరికి. నా కవిత శీర్షిక ప్రాధాన్యతల యువత. పైకి నిర్లక్ష్యంగా కనిపించే మన యువత నిజానికి వాస్తవానికి నిర్దేశించుకున్న తమ లక్ష్యాలతో నిఖార్సైన రహదారిపై ప్రాధాన్యతల వరుసను అనుసరించి పనులను నిర్వహిస్తూ సమయ నిర్వహణను చాకచక్యంతో చేసుకుంటూ చెక్కు చెదరని ఏకాగ్రతతో సంభాషణా చాతుర్యంతో మానవతా దృక్పథంతో మాతృభాషపై ప్రేమతో స్వదేశాభిమానంతో జాతి గౌరవ పతాకను హిమవన్నగర శిఖరంపై ఎగురవేస్తున్న నిపుణుల సమూహం. ధన్యవాదాలండి. ఇక్కడ ప్రాధాన్యతలు అంటే ప్రయారిటీ, మనకు వాళ్ళు నిర్లక్ష్యంగా ఉన్నట్టు కనిపిస్తారు కానీ వాళ్ళు కొన్ని ప్రయారిటీస్ పెట్టుకుంటారు, వాటి ప్రకారం వాళ్ళు నడుస్తారు. చాలా క్లుప్తంగా వివరించారు మేడం. తర్వాత విశిష్ట అతిథి రాణి గారు ఉన్నారా? ఉన్నారు మేడం. చాలా ధన్యవాదాలు మీకు. మొదటి నుంచి చివరి వరకు ఉన్నారు. మీ యొక్క ఈ కవి సమ్మేళనం పైన ఒక కంక్లూజన్ ఏదైనా ఇస్తారని చెప్పి మేము అనుకుంటున్నాము. తర్వాత సమీక్ష చెప్పండి. తర్వాత మరంగంటి శ్రీనివాస్ గారు ఒక చిరు కవితను వినిపిస్తారు. దాని తర్వాత ధన్యవాదాలు. రాణి గారు చెప్పండి మీ యొక్క అభిప్రాయం. లేరా? ఇప్పటిదాకా ఉన్నారు. లేదు, ఇప్పటిదాకా ఉన్నారు. మీరు సమాప్తమనగానే వెళ్ళిపోయినట్టున్నారు. సరే, ఓకే. ఇప్పుడు మరంగంటి సార్ మీరు క్లుప్తంగా మీ కవితను వినిపించండి. తర్వాత ధన్యవాదాలు. వందన సమర్పణకి రిలేటెడ్ ఇది ఆయన చేస్తారు కాబట్టి క్లుప్తంగానే చదువుతా. ఓకే. ఓ మాతృభాష కవులారా, బీటలు వారుతున్న భాషా సౌదాలను అక్షరాల కూర్పుతో నేర్పుగా మీ వాయిస్ పోయిందండి మరంగంటి గారు. లేదు, మరమ్మతులు కౌలారా, మతాల మౌఢ్యాలను, కులాల కంపును, దురాశ
దురాచారాల దురాగతాలను ఎండగట్టి సాటిలేని మేటి సామాజిక కార్యకర్తలు మీరు. అన్నెందుకు అచ్చమైన స్వచ్ఛమైన అమ్మ భాషను పరిరక్షిస్తూ కవాతు చేయుచున్న భాషా పరిరక్షణ సైనికులు మీరు. ఇన్ని అపురూపమైన అద్వితీయమైన అద్భుతమైన తత్వాలు నింపుకున్న కవులారా ఏమి ఇవ్వగలం మీకు? ఈ సాలువా తప్ప, ఈ సర్టిఫికెట్ తప్ప చప్పట్ల హోరులో ఒక్క పూలదండ వేసే ఇది కూడా లేదు. చప్పట్లు కొట్టినా వినబడే పరిస్థితి లేదు. కాబట్టి ఈ సర్టిఫికెట్ తప్ప ఏమి ఇవ్వగలం మీకు? మీ వెంట మేము ఉన్నామని, మీకు మళ్ళీ మళ్ళీ అవకాశం ఇస్తామని ఒక్క భరోసా తప్ప ఏమి ఇవ్వగలం మీకు? శిరస్సు వంచి అందరికీ అభివాదములతోటి కర్ణాటక తెలుగు రచయితల సమాఖ్య. సార్ చండీశ్వర్ గారు మీ వందన సమర్పణ. సమాఖ్య సభ్యులు ఎవరైనా ఇంకా మిగతా కవిత శాస్త్రి సార్ ఉన్నారా మీరు? శాస్త్రి సార్ ఉన్నారండి. కవిత సార్, శాస్త్రి సార్. ఓకే చండీశ్వర్ సార్, మీరు కవిత చదివి అట్లే వందన సమర్పణ చేస్తాను. ధన్యవాదాలు అందరికీ. ఇదే అంశంగా శీర్షిక యువత భవిత. నేటి తరుణ వయస్కులే దేశ భవిత నిర్దేశక నిర్మాతలని. మనం ఏం సాధించాలన్నా యువత పాత్ర అతి కీలకం అని చరిత్ర చెబుతున్న నిజం. కానీ ఎటుపోతోంది నేటి యువత? మితిమీరిన మహత్వాకాంక్షతో వృత్తి విద్యాభ్యాసాలకు పరిమితమై కుటుంబంలో ఉండాల్సిన సామరస్య బంధాలను సైతం నిర్లక్ష్యం చేస్తూ బండబారిన మనోవైఖరితో పోటీ ప్రపంచంలో లక్ష్యరహితంగా పరుగులు పెడుతూ స్వార్థం అనే పంజరంలో రెక్కలు విప్పని పక్షులై సామాజిక మాధ్యాల మాయాజాలంలో చిక్కుబడి సాంకేతిక వెలువలో కొట్టుకుపోతూ ఎటుపోతుంది నేటి యువత? మనుషత్వం నుండి యాంత్రిక స్థితికి తిరోగమిస్తూ పులిని చూసుకొని నక్కవాతలు పెట్టుకున్న చందాన మనకు అనువు కాని పాశ్చాత్య సంస్కృతి పోకడలు పోతూ మద్యపానం మాదక ద్రవ్యాలకు బానిసలవుతున్నారు ఎందరో. ఆటలు పాటలు పబ్బులు విశృంఖల వ్యవహారాలతో కాలహరణం చేస్తారు మరికొందరు. స్వతంత్ర భావాలు సామాజిక స్పృహ పదుగురికి సహాయం చేసే గుణం నేటి తరాల్లో లుప్తమవుతుంటే దేశం ప్రపంచం గురించి ఉద్యమించే యువత కోసం కాగడా పెట్టి వెతికిన కనరారు కదా. మంద మనస్తత్వం వినడాని నిబద్ధతగా సృజనాత్మకతతో వైతాళికులై ఉజ్వల తర్కంతో చైతన్య భావ స్రవంతులను జరిస్తూ సమస్త యువత ప్రగతి సారథ్యం వహించిన నాడు చరిత్రను మలుపు తిప్పే యువ కిషోరాలవుతారు. వారు దేశానికి పెట్టని కోటలవుతారు. భావి భారత భాగ్య విధాతలవుతారు. ధన్యవాదాలండి. ఓకే, అదే వందన సమర్పణ. బాగుంది సార్, చాలా బాగుంది సార్. వందనం, అభివందనం. చిరపరిచితులు, సమ్మఖ్య శ్రేయోభిలాషి, విఖ్యాత సాహితీమూర్తి, కళాభినివేశం గల డాక్టర్ కందేపి రాణి ప్రసాద్ గారికి కృతజ్ఞతాభివందనం. ఆహ్వానాన్ని మన్నించి తమ మేధో మదనంతో కవన సృజన గావించి పలు రాష్ట్రాల నుండి ఏకత్రితమైన కవిమిత్రులందరికీ పేరు పేరున కస్తూరి సుగంధాల వందనం. కష్టమనుకోకుండా బహు ఇష్టంగా ఒక యజ్ఞంగా ఈ కవితా విందు ఏర్పాటు చేసిన రసజ్ఞులైన కతెరస కార్యవర్గ సభ్యులకు హార్దికాభివందనం, అభినందనం. సమన్వయకర్తలు శ్రీమతి ముద్దు వెంకటలక్ష్మి గారు, శ్రీ మరంగంటి గారులకు మనసా ప్రత్యేక వందనాలు. సాంకేతిక సహకారానికి శ్రీనివాస వాసుదేవులకు ఆత్మీయ వందనం. ఆహ్వాన కరపత్రాలను, మీకు అందించబోయే ధ్రువపత్రాలను, కవన సంగ్రహాన్ని సుందరంగా తీర్చిదిద్దబోయే స్కై డిటిపి సుధాకరునికి బహుదా వందనం. ధన్యవాదాలండి. అందరూ ఒకసారి వీడియోలో ఉంటే తీయడానికి అవుతుందా? ఫోటో ఏదైనా అవసరం లేదా? ఒక స్క్రీన్ షాట్ తీసేసుకోవచ్చండి ఎవరైనా. నేను మొబైల్లోనే లాగిన్ చేశాను, నాకు ఛాన్స్ లేదు. ఆముక్త మాల్యద గారు అంటున్నారు, మాకు పవర్ కట్ సడన్ గా వచ్చేయడం వల్ల నేను వీడియోలో కనిపించలేకపోయాను, ఆడియోలో పిలుస్తూ ఉన్నాను, ఎవరు నాకు పలకలేదు అంటున్నారు. అదే ఆ టైంలో మాకు వినపడలేదు శివుడు.
వచ్చారండి లైన్ లోకి మరి వచ్చారు కానీ వాళ్ళ వాయిస్ రాలేదండి వాయిస్ మనకు. రావటం లేదు, మన దాకా చేరటం లేదు. ఆ నెట్ కనెక్టివిటీ చాలా స్లో ఉంది. మరో సరే కార్యక్రమంలో ఓకే రికార్డింగ్ క్లోజ్ చేయండి, తర్వాత మాట్లాడుకుందాం. రికార్డింగ్ స్టాప్ చేయండి.